ఇటు వచ్చా నిన్ను వీడిపోని నీడైతనే రామాయి నీ మీద నాకు మనసాయనే మదిలో నా నిన్ను వీడిపోని నీడైతనే ముద్దుగుమ్మ గుండె గీసుకున్నదే నీ బొమ్మ ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ నువ్వంటే చచ్చేంత ప్రేమ అది మాటల్లో చెప్పలేనమ్మా నీ జంట కోసం చిక్కమంట దాకా అడుగుల్లో అడుగేస్తానమ్మా ఒక్క నిమిషం. నమస్తే అందరికీ, ఎట్లున్నారు? నా పేరు రాజు. నేను ఇల్లందు మండలంకి వెళ్ళి గౌరానికి వెళ్ళి వచ్చిన. అయ్యో, నా కథ గురించి చెప్పాలి. మా ముచ్చట తెలియదా మీ అందరికీ? ఇగో ఈ డాంబర్ గాడు వీడు. నేను ఉచ్చబోసిన ఏం చేసినా మొత్తం నా పక్క పంటే ఉంటాడు వీడు. వాడేమో మోనిగాడు, వాడు తాచా కొడతాడు. వాడు కిట్టిగాడు, వాడేమో నల్లికుట్లోడు, వాడు శివగాడు. ఇక ఇంతమంది గురించి చెప్పుకుంటా ఏంది రాంబాయ్ గురించి చెప్తానని అనుకుంటా. రాంబాయ్ నా దిల్గా దడగన్ తెలుసు కదా. ఇక ఇదంతా ముచ్చట పక్కన పెడితే మా డైరెక్టర్ సార్ గురించి చెప్పాలి. ఆయన కూడా ఇల్లందుకు వెళ్ళి వచ్చిండు. ఆయన పేరు సాయిలు కంపాటి. ఈ సినిమాను తీసిండు. ఇక ఈ సినిమా ఏం చేసుకుంటే మంచిగా ఉంటుందా అని చెప్పి ప్రొడ్యూసర్ కాడికి తిరుగుదామని చెప్పి పోతుంటే మన వేణన్న కాడికి పోయినాం. ఇక వేణన్న కాడికి పోయి స్టోరీ చెప్పంగానే వేణన్న రే సూపర్ రా, మస్తున్నది, మస్తు మాసున్నది అన్నాడు. ఇక అట్లా అని చెప్పి ఆడికెళ్ళి మొత్తం దంచుకుంటూ సినిమా షూటింగ్ అంతా చేసుకుంటూ వచ్చినాం మేము. ఆ తర్వాత మెల్లగా రాహుల్ గారు కూడా వచ్చిండు. ఆయన కూడా మస్తు హెల్ప్ చేసిండు, మస్తు చేసినాం సినిమాని. ఇక ఈ సినిమాలో మ్యూజిక్ ఎవరు చేస్తే మంచిగా ఉంటుందని చెప్పి మస్తు ఆలోచిస్తుండే. అరే మట్టి వాసన తెలిసినోడు ఉండాలి కదా అని చెప్పి అప్పుడు మా సురేష్ అన్న కాడికి పోయినాం. ఇక సురేష్ అన్న ఇచ్చిండు చూడు మ్యూజిక్ ఈ సినిమాకి. మలవాడు సప్పుడు ఇట్లనే ఉండే, సినిమాలో వేరే ఉండే సప్పుడు. ఇక ఇదంతా అయిపోయింది. ఇక డిఓపి సార్ ఎవరు అనుకున్నప్పుడు ఆల్రెడీ సారు అంబాజీపేట చేసిండు. మరి మళ్ళీ బ్యాండ్ సినిమా చేస్తామంటే కదిన్నాడు సూపర్ అని చెప్పి ఆయన కూడా బ్యాండ్ కథ చేసిండు. మస్తు చేసిండు, మస్తు చూపించిండు కూడా. నన్ను, మా రాంబాయిని, మా గ్యాంగ్ని, మా ఊరిని మస్తు చూపించిండు. ఇక ఇదంతా అయిపోయింది. ఇంకా పెద్ద తలకాయ కావాలి మనకి ఏంది పరిస్థితి అని చెప్పి మొత్తం చూస్తుంటే ఇక అప్పుడు వచ్చిందే ఈటీవీ విన్ను. ఈ మధ్యకాలంలో లిటిల్ ఆర్ట్స్ ఇట్టు, ఓటీటీలో ఏది తిస్తుంది ఇట్టు, ఏది ముడుతుంది బంగారం ఈటీ వాళ్ళకు. ఇక మమ్మల్ని కూడా ముట్టుకున్నారు ఈటీ వాళ్ళు. మా సినిమా కూడా వాళ్ళే ప్రొడ్యూస్ చేసిర్రు, ఈటీవీ విన్ వాళ్ళే. ఇక ఏం చెప్పాలి మా కథ గురించి, ఎంత చెప్పాలి, మొత్తం ఇరిగే తీసినాం మేము అందరం యాక్టింగ్లో. మస్తు కష్టపడ్డాం, ఎండలలో తిరిగినాం, వాళ్ళ తడిసినాం. ఓ మహబూబాద్లో మేము షూటింగ్ చేస్తా అంటే ఫ్లడ్స్ వచ్చినాయి. ఇక సునామీ ఇట్లా వచ్చింది. సునామీ కూడా వచ్చినా కూడా మేము షూటింగ్ చేసినాం బాయ్. సునామీ వచ్చినా కూడా మేము షూటింగ్ చేసినాం. ఎండ తట్టుకొని వానగా ఏడిచిపోయి బటర్ అనేది అడిచిపోయి అయినా షూటింగ్ చేసినాం తెలుసా మేము. అది కూడా చెప్పమా చెప్తా. అది సార్ మాకు డెడికేషన్ సినిమాకి. అది సో ఇక చెప్పాలంటే మరి మన ముచ్చట స్టార్ట్ చేయాలి.
స్టార్ట్ చేద్దాం ఏ పోరాడా తప్పుకో తప్పుకో. మా రాంబాయ్ ఇట్లా మాట్లాడతా అంట అక్క. రాంబాయ్ రాంబాయ్ మాట్లాడదంట. మా రాంబాయ్ రాంబాయ్ సిగ్గుపడుతుంది, ఏమనుకో గురిజేరా. మరి మీలాంటి మీసాలు గెడ్డాలు వేసుకొని ఇక్కడ నుంచుంటే సిగ్గు కాదు, భయం కూడా పడుతుంది అక్కడ. అఖిల్ ఏంది పరిస్థితి? అఖిల్ వాళ్ళు నేను రాదు. ఓ రాజు ఏంది పరిస్థితి? ఏందంటే ఇప్పుడు కాసేపు నువ్వు అఖిల్ అవ్వాల్సి వస్తుంది. రాజుగా ఉన్నంతసేపు నువ్వు మైకు ఈ డప్పు వదిలేలా లేవు. కాసేపు అఖిలే ఆడ కూర్చోవచ్చు కదా. సరే మీ ముచ్చట ఏంది? ముచ్చట చెప్పిర్రు కదా మాటల్లో, చెప్పిరా. మేము స్క్రీన్ మీద చూపిద్దాం అనుకున్నాం మీకు అదేందని. ఓకేనా? సరే, దానికోసం నేను ఏమనుకుంటున్నా అంటే మీరు వెళ్ళి కూర్చోవలసిందిగా కోరుకుంటూ ఉన్నాము. అంటే రాంబాయ్ పక్కనే ఉన్న చెప్పదు కానీ మీరు కూడా రాంబాయ్ లెక్కనే గెటప్ వేసుకొచ్చారుగా. నేను నీకు అక్క అయితే చెప్తున్నా వరుసకి. సరే అయితే మా అన్నను మా పెద్ద బావని పట్టుకొస్తా. అయ్యో రామచంద్ర వెళ్ళండి సరే అమ్మా. అయితే. యా అఖిల్ రాజు ఆయన ఇంకా ఈ సినిమాని మేము ఎట్లా అని మొత్తం తిరుగుకుంటూ వస్తుంటే ఒక రోజు మా వంశీనందిపాటి అన్న ఇంకా బన్నీవాస్ గారు ఈ సినిమా చూసిర్రు. ఆ సినిమా చూసి సరే మేము ఉన్నాం మీ వెనక, మీరు బోర్రి ఇక ముందు పోయి బ్యాండ్ కొట్టుర్రు, మేము వెనక నుంచి మొత్తం ఇచ్చి పారేస్తాం అన్నారు. థ్యాంక్ యూ సార్. రాజుగారికి ఇక కొట్టండి మళ్ళా. ఇప్పుడు కొట్టాలి. వంశీనందిపాటి గారు బన్నీవాస్ గారు పేరు చెప్తా కొట్టాలని తెలుసు కదా. మీరు ఆపకపోతే వీళ్ళు ఆపేటట్లు లేరు. పోండ్రయ్యా పోండి. ఇక నేను బయలుదేరుతున్నా, మొత్తం అప్పైపోతున్నా, మీరు చూసుకోరు. ఇక నేనే చూసుకోవాలి, వాళ్ళు నాకు పే చేస్తుర్రు. జర మంచి ఎలివేషన్ అక్క. మంచిగా నేను ఇచ్చే ముందే నువ్వే ఇచ్చుకున్నావు తమ్మి ఎలివేషన్, నీకు ఇవ్వాలన్నా చెప్పు. సో థ్యాంక్ యూ, దట్ వాజ్ అమేజింగ్. అంటే కొత్త తరహా కాన్సెప్టే కాదు, ద గ్రేటెస్ట్ లవ్ స్టోరీని అనౌన్స్ చేసే ఈ ప్రెస్ మీట్కి విచ్చేసిన వారందరికీ స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. ఆల్రెడీ చెప్పేసిండు మొత్తం అంతా, రాజునే ఏం చెప్పాలో అదంతా చెప్పేసారు. ఈ సినిమాకి ఎవరు పనిచేసారు, ఎవరు తీసుకొస్తుండ్రు, ఏడుకెళ్ళి వస్తుంది, ఎక్కడ మొదలైంది అని చెప్పేయడం జరిగింది. బట్ ఒకటి మాత్రం చెప్పి నేను ఆ గ్లిమ్స్ ప్లే చేద్దాం అని అనుకుంటున్నాను. అదేంటి అంటే లిటిల్ హార్ట్స్ తర్వాత ఈటీవీ విన్ అండ్ అలాగే వంశీనందిపాటి గారు బన్నీవాస్ గారు కలిసి మరొక హిట్ని వాళ్ళ లిస్ట్లో వేసుకోవడానికి రాజు వెట్స్ రాంబాయ్తో మనందరి ముందుకి వచ్చేస్తున్నారనమాట. సో ఆలస్యం చేయకుండా వాయిస్ ఆఫ్ రాంబాయ్ గ్లిమ్స్ ఉంది, అది మనం చూసేద్దాం. ప్లే ద వీడియో ఆన్ స్క్రీన్. నా పేరు ఎనగంటి రాంబాయి, మా నాన్న పేరు ఎనగంటి వెంకన్న. మాది ఖమ్మం వరంగల్ సరిహద్దుల్లో ఉండే ఒక ఊరు. నేను మా ఊళ్ళోనే ఒక అబ్బాయిని ప్రేమించిన. మన పేరు రాజు. నిజానికి ఒక అమ్మాయి ప్రేమించాల్సిన అర్హతలు ఏ ఒక్కటి వానికి ఆడలేదు, కానీ వాడు బ్యాండ్ కొట్టే స్టైల్కి నేను పడిపోయాను. మీకు విషయం చెప్పనా, బొగ్గుతోని మా ఇల్లందు మండలానికి ఎంత పేరు వచ్చిందో అట్లనే మా ప్రేమతో మా ఊరికి అంత పేరు వచ్చింది. రాజు మాటల్లో చెప్పాలంటే మా ప్రేమ ఒక తీన్మార్, మా ప్రేమ ఒక దోమార్, మా ప్రేమ ఒక నాగిని. ఇట్లాంటి మా ప్రేమ కథని సాయిలో కంపటి సారు సినిమా తీస్తాడు. మా సినిమాని మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటూ మీ ఎనగంటి రాంబాయి. బ్యూటిఫుల్. అంటే ఇది మన మనసుకి హత్తుకునే ప్రేమ కథ, ఒక గొప్ప ప్రేమ కథ అని అర్థమైపోతుంది. మరి ఈ ప్రేమ కథ ఎప్పుడు వస్తుంది అనే అనౌన్స్మెంటే ఇప్పుడు ఇవ్వబోతున్నారనమాట. ఇంకాసేపట్లో మనకు ఆ డేట్ కూడా తెలియబోతుంది. అండ్ ఎస్, ఎవిన్ ఒరిజినల్ ప్రొడక్షన్స్ బ్యానర్లో మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. ఆల్రెడీ లిటిల్ హార్ట్స్లో సూపర్ సక్సెస్ని అందుకున్నారు. ఇప్పుడు మరొక సక్సెస్ని అందుకోవడానికి ఈ చిత్రంతో రాజు వెట్స్ రాంబాయ్తో మనందరి ముందుకి వచ్చేస్తున్నారు అనమాట థియేటర్లోకి. అండ్ ఇప్పుడు మనం అంటే రాంబాయి వాయిస్ విన్నాము,
బీట్ వేసిండు ఆల్రెడీ రాజు వచ్చి ఇక్కడ. అయితే మా దగ్గర వీడియోలో ఉంది, అది కూడా చూసేద్దాం. ప్లే ద వీడియో ఆన్ స్క్రీన్. బీట్ ఆఫ్ రాజు. నా పేరు కిన్నెర రాజు. నేను షేర్ కొడతా. షేర్ అంటే తెలుసుగా, డోలి. షేరు టంగున మొగాలంటే షేర్ ఒకటి ఉంటే సరిపోదు, కర్ర కూడా కావాలి. అట్లనే ఒక మొగోని జీవితం టంగన మొగాలంటే ఆడదాని ప్రేమ ఖచ్చితంగా ఉండాలి. నా జీవితాన్ని కూడా ఒక పిల్ల టంగున మోగించింది. ఆ పిల్ల పేరు రాంబాయి. రాంబాయి నాకంటే వయసులో చిన్నది, కానీ ప్రేమల మట్టికి చాలా పెద్దది. ఒక్క మాటలో చెప్పాలంటే రాంబాయ్ అంటే ప్రేమ, రాంబాయ్ అంటే త్యాగం. రాంబాయ్ గురించి చెప్పాలంటే నా డోలు కావాల్సింది. అసలు రాంబాయ్ ఒక్కటే కాదు, ఆడోళ్ళు అంటేనే ఆకాశం. వాళ్ళందరి కోసం సంచుల యా, సాంగ్ గ్లిమ్స్ కూడా చూసేద్దాం. ప్లే చేసేసేయండి. ప్లే ద సాంగ్ గ్లిమ్స్ ఆల్సో. సాంగ్ గ్లిమ్స్ కూడా వేసేసేయండి. అందాల ముద్దుగుమ్మ గుండె గీసుకున్నదే నీ బొమ్మ ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ నువ్వంటే చచ్చేంత ప్రేమ అది మాటల్లో చెప్పలేనమ్మా నీ జంట కోసం చిమ్మంట దాకా అడుగుల్లో అడుగేస్తానమ్మా రాంబాయి నీ మీద నాకు మనసాయనే ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే రామాయి నీ మీద నాకు మనసాయనే మదిలోన నిన్ను వీడిపోని నీడైతనే సో చాలా అందంగా కనిపిస్తుంది ఈ ప్రేమ కథ. మరి ఇది అందమైన ప్రేమ కథనా, లేకపోతే ఎన్ని ఎమోషనల్ జర్నీనా ఏంటి అనేది మనం థియేటర్లో చూడాలి. ఇంతకీ థియేటర్లో ఎప్పుడు వస్తుంది అనేది ఆ డేట్ ఇంకాసేపట్లో అనౌన్స్ చేయబోతున్నాం అనమాట. అండ్ నా రిక్వెస్ట్ ప్రసాద్ ల్యాబ్ వాళ్ళని వచ్చి ఫ్లెక్సీని లిఫ్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఓకే. సో మీన్ వైల్ లైక్ ఎప్పుడు ఇది జరుగుతున్నప్పుడు చాలా నిశ్శబ్దంగా ఉంటుందన్నమాట. అలా కాకుండా ఏదైనా యాక్టివిటీ చేద్దామని ఇప్పుడే ప్లాన్ చేసాం మేము. సో ఇక్కడ మీడియా వాళ్ళలో కూడా మన రాజు గారి ఫ్యాన్స్ ఉన్నారంట. నీ ఫ్యాన్స్ ఉన్నారా ఇక్కడ? నాకా నువ్వే ఫ్యానా మీడియాకి, లేకపోతే నీకు ఫ్యాన్సా? ఫ్యాన్ అక్క మీడియాకి. మీడియాకి నువ్వు ఫ్యానా? ఓ ఆ. ఓకే. నేను ఇది చూసిన తర్వాత, కంటెంట్ చూసిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు ఫ్యాన్స్ అయిపోయారేమో అని అనుకున్నా. ఎవరు ఫ్యాన్? అయ్యుంట లేదు, నేనే పెద్ద ఫ్యాన్. మూర్తి గారి ఫ్యాన్ అని నాకు తెలుసు. సార్కి నేను పెద్ద ఫ్యాను. సార్ నిశాంత్ గారి ఫ్యాన్ అని నాకు తెలుసు. అవునవును, అందరికి ఫ్యాన్. నేను మీకు రాజేష్ మన్నే ఫ్యాన్ అని తెలుసు. యా సార్, నమస్తే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఏ ప్రశ్నలు మీరు మాత్రమే అడుగుతారా ఏంటి? మిమ్మల్ని కూడా అడగడానికి రెడీగా ఉన్నాడు మా రాజు. సార్ కొంచెం ధైర్యం చేసుకోరా, ఇక భయం వేస్తుంది సార్. కానీ
అడగాలనుకుంటున్నా, మంచి క్వశ్చనే సార్, తప్పు అయితే అడుగుతలేరు. ఏది అడిగినా అడగచ్చు, తప్పేం లేదు. పక్కానా సార్? పక్క మనస్ఫూర్తిగా. మనసు ఓకే. తెలిస్తే చెప్తా. ఆ. అరే థ్యాంక్స్ రా, నన్ను ఒక్కరిని ఇరికి కూడా మీరు కూడా ఇప్పుడు ఉన్నారు. నా పక్కన ఉన్నవాడు నాకు కూడా కావాలిగా. సార్ సార్ నా సార్ పక్కన అయితే కూడా ఎవరు ఉండాలిగా. ఆ. సార్ పక్కన ఎవరు అవసరం లేదురా. ఆ. సార్ గ్లిమ్స్ చూసిరు కదా సార్, ఏమనిపించింది సార్? బాగుంది, మంచిగా ఉందా సార్? మంచిగా. సార్ మీ లైఫ్లో ఎప్పుడన్నా ఇట్లా రాంబాయ్ ఉన్నదా సార్ మీకు కూడా? ఎవరి లైఫ్ లో రాంబాయ్ లేకుండా ఉంటుందా? ఆగుర్రా అయ్యా, ఇరు సార్. ఎవరి లైఫ్ లో రాంబాయ్ లేకుండా ఉంటుందా? సూపర్ సార్. సార్ మీరు రాంబాయ్ కోసం అంటే మీ స్టైల్లో మీరేమన్నా బ్యాండ్ అట్లా ఏమన్నా మీ స్టైల్ అంటే మీ అట్లా? బ్యాండ్ నేర్చుకోలేదు నేను. ఓకే సార్, కానీ ఎట్లా పడిపోయారు మీకు? అదే సార్, రాంబాయ్ ఎట్లా పడిపోయింది? ప్రాంప్టింగ్ మళ్ళీ ప్రాంప్టింగ్. థ్యాంక్స్ అక్క, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. యా సార్, అదే సార్ రాంబాయ్ మీ లైఫ్లో మీకు ఎట్లా పడ్డదని. మీకు బ్యాండ్ రాయడం వచ్చు, మాకు కవితను రాయడం వచ్చు. ఓ సార్ సూపర్ సార్, ఓకే సూపర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మీ వీడియోలు అవి ఇవి అంటే సార్వి మీవి అన్నీ చూస్తుంటాం సార్, యూట్యూబ్లో మస్తు వైరల్. థ్యాంక్ యూ అండి. మాది గౌరవంగా సార్, ఆడ కూడా మస్తు ఫేమస్ మీరు. Thank you. చూస్తుంటాం సార్. సార్ ఇక చెప్పురు సార్ మీరు కూడా ఏమన్నా, మరి మీ రాంబాయ్ గురించి ఏమైనా చెప్తే. నిశాంత్ గారు కమాన్. నిజం చెప్పడం ఏముందండి. ఆ, ఏదో మూర్తి గారు చెప్తున్నారు, మీ ప్రేమ కథలో ఆయనకి ఎలా తెలిసింది ఈ ట్విస్ట్ అని? అది గాసిప్లో కింగ్ క్రేజీ అసలు, ఈ గాసిప్ తెలుసు. ఓకే. లేదు. సార్. ఒక లవ్ స్టోరీ ఉంది. లవ్ స్టోరీ అంటే ఇప్పుడు లవ్ స్టోరీ మాది లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చెప్తే కనుక మన బందివాస్ గారు లేకపోతే ఈటీవీ వాళ్ళు లాగేస్తారు, అది ప్రాబ్లం. ఏం కాదు సార్, మీరు కూడా మంచి పెద్ద కథ లెక్క మళ్ళీ మస్తు పెద్ద సినిమా తీస్తారు సార్. అదే పెద్ద సినిమా కథ అవుతుంది, ఫ్రీగా ఇచ్చేయాలంటే భయం వేస్తుంది సార్. పోనీ సార్, అంటే మీ రాంబాయ్ కోసం మీరు ఏదైనా డెడికేట్ చేయాలనుకున్న పాట అంటే ఇట్లా ఆ పాట మా వాళ్ళతో కొట్టిపిస్తా సార్ ఇలా. ఏం అంత మ్యూజిక్ సెన్స్ లేదు కానీ మీరే ఏదో మంచి పాట డెడికేట్ చేయండి. సార్ నన్ను అడిగితే నేను మా రాంబాయ్ కోసం పెద్ద పాట ఆ, పాడతా సార్. మీరు దానికి పాడిన పాట ఏదో ఒకటి డెడికేట్ చేయండి. చెప్పండి సార్. బన్నివాస్ గారి ఫేవరెట్ సాంగ్. ఏ హైలెస్ హైలెస్ షురు చేయరా కొట్టుర్రి. దాంట్లోంచి మీరు హైలెస్ తీసుకోవాలి, లాస్ట్ లో వచ్చింది అది. ఎస్ సార్ ప్లీజ్. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు తెర వెనక కథలు చెప్పండి మీరు. రాజేష్ మన్నె గారు, ఇక్కడ ఎన్ని ప్రేమ కథలు ఉన్న మనిషి ఆల్రెడీ. ఓకే, ఉన్నాడు ప్రస్తుతం లవ్ లో ఉన్నాడు, త్వరలో పెళ్లి. మీరేంటి అన్ని లవ్ స్టోరీలు తెలిసినట్టున్నాయి మీకు అందరివి? మరి తెలియకుండానే అనుకుంటున్నారా? ఆయనకు అన్నీ తెలుసు. రాజేష్ చెప్పండి అన్నా ఇప్పుడు. రాజేషనా జరా నీ స్టైల్లో కూడా నీ రాంబాయ్ గురించి ఒక 2 మాటలు చెప్తే. రాంబాయ్ గురించి ఏం లేదు కానీ నొప్పి నొప్పి ఆ సాంగ్ ప్లే చేయండి సార్. నొప్పి నొప్పి All the కొట్టురా. ఒక్క నిమిషం. ఇంకా ప్రేమలో ఉన్నాడు కాబట్టి నొప్పి నొప్పి గుండెల్లో నొప్పి, పెళ్ళైన తర్వాత ఒళ్ళంతా నొప్పి. లేటుగా వెళ్తేనో. అదే మీ ఫేవరెట్ సాంగ్ అన్నారు, ఒకటే కొడుతున్నారు, ఒకటే బ్యాండ్ ఉంది సార్. ఒకటే ట్యూన్ రెడీ చేసుకున్నట్టున్నారు, అన్ని ట్యూన్లు అడుగుతున్నారు కానీ. సార్ అన్ని ట్యూన్లు అడిగితే మేము ఒకటే దగ్గర రెడీగా ఉన్నాం సార్. రెడీ కొట్టండి మరి ఇక మనం. ఎనీవేస్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒకరు మర్చిపోయారు అక్కడ, నాగేంద్ర కాదండి. కుమార్ గారు. ఆయన సార్. పేరులో కుమార్ అని ఉన్నా కూడా గీత గారు, ఆయనకు గీత పెళ్ళి గారు. అయిపోయింది. గీత ఆయన గారు. చెన్నై లవ్ స్టోరీ. అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి. చెప్పండి. గీత గారు. ఆ, నిశాంత్ గారు కాదండి, చెప్పండి. మా లవ్ స్టోరీలు పెద్ద ఇంట్రెస్టింగ్ గా ఉంటే బందివాస్ గారిదో లేకపోతే ఆయనదో అడగండి. అటు కూడా వస్తాం సార్, అటు కూడా తర్వాత ఎవరు మీరు వదలలేదు సార్, తెలుసుకోబోతున్నారు. ఇలా అందరు పట్టుకుంటారు సార్. మీ లైఫ్ లో రాంబాయ్కి ఆయనకి ఎక్కువ మీరు ఎట్లా ఉంటాయి love ప్రపోజ్ stories. చేసిరో చెప్పండి ఫేవరెట్ సార్. సాంగ్ తెలుసా? ఇందాక గుడివాడ వెళ్ళాను ఆయన పాట, ఓ వంశీరెడ్డి గారి పాట అది. ఆయన అడగండి కాదని అనమండి. ఇందాక కాదని అనమండి. మూర్తి మా Yeah. మూర్తి చెప్పినట్టు రాంబాయి లేని జీవితాలు ఎవరికి ఉండవు కానీ బట్ ఆ రాంబాయి ఏ స్టేజ్లోనైనా ఏ ఏజ్లోనైనా రావడానికి అవకాశం ఉంటుంది.
ఈ ప్రపంచం నిండా రాంబాయిలతోనే నిండిపోయింది కాబట్టి 100% ఈ సినిమాని అందరూ ఐడెంటిఫై చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. నాగేంద్ర కుమార్ గారు చాలా చక్కగా మీరు ఎప్పుడు చెప్పేటట్టే చాలా చక్కగా చెప్పారు. కానీ ప్రపంచంలో ఉన్న రాంబాయిల గురించి అడగట్లేదు రాజు వచ్చి, మీ రాంబాయి గురించి అడుగుతున్నాడు. అది కదా చెప్పాలి. అంటే నేను ఒక కామన్ మ్యాన్ గా, నాగేంద్ర కుమార్ ఒక కామన్ మ్యాన్ గా, ఒక సగటు మనిషిగా సమాజంలో ఈ యాంగిల్ చెప్పాను అనమాట. రాంబాయి లేని మనిషి ఉంటాడా ఈ ప్రపంచంలో? కళల్లోనో, జీవితంలోనో, కాలేజీలోనో, పక్కింట్లోనో ఎక్కడో ఒక్కడ రాంబాయి అయితే తప్పదు. 100% రాంబాయిలు ఉన్నారని చెప్పారు. ఇంత కలర్ఫుల్ లైఫ్ అనుకోలేదు మేము మీది. కాబట్టి ఈ సినిమాకి ఆ ఐడెంటిఫికేషన్ బాగుంది. ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్ నిజంగా అంటే మోస్ట్ ఆర్గానిక్గా, ఎక్కువ గాబరా గట్ట లేకుండా. అండ్ అగైన్ నేను ఎప్పుడు మెచ్చుకున్నట్టుగా సురేష్ బొబ్బిలి రియల్లీ ఆ చిన్న కార్డు ఇచ్చినా కూడా ఆ కార్డు ఎంత బాగా ఇచ్చాడో, ఓపెనింగ్ కార్డు, దానికి ఒక సంగీతానికి సంబంధించిన ఒక జన్మ సంస్కారం కావాలి, అది సురేష్ బొబ్బిలిలో ఉంది. కాబట్టి ఆ సౌండ్ క్రియేట్ చేయగలడు సురేష్ బొబ్బిలి. అండ్ ఈ అబ్బాయి చాలా హ్యాండ్సమ్గా ఉన్నవయ్యా. అండ్ జాగ్రత్త, ఈ సినిమా తర్వాత కొంచెం జాగ్రత్త పడు. ఆ అమ్మాయి రాంబాయి కూడా చక్కగా ముద్దుగా ముచ్చటగా ముద్దుబంతి పౌలా ఉంది. కాబట్టి ఈ సినిమా గ్యారంటీగా సక్సెస్ అవుతుంది. పైగా ఎవరి చేతిలో పడింది? ఈటీవీ విన్ను. కాదు వినండి, ఈటీవీ విన్ వాళ్ళిద్దరూ ఇప్పుడు సాయి కృష్ణ అండ్ నితిన్ వాళ్ళిద్దరూ ఏదో విష్ణులోకానికి జై విజయులు లాగా సినిమా పరిశ్రమకి తయారయ్యారు. అండ్ ఇంకో జై విజయులు అక్కడ బన్నీవాస్ గారు అండ్ వంశీ నందిపాటి గారు. ఇంతమందిని దాటి వచ్చే సినిమాకి తప్పకుండా 100% విజయం గ్యారంటీ గ్యారంటీ గ్యారంటీ. థ్యాంక్ యూ. అండ్ ఫైనల్ గా దీపక్ గారి గురించి తెలుసుకొని మనం వెళ్ళిపోదాం. ఆయన వెంటనే ఆయన రియాక్ట్ అయిన రియాక్షన్ కి నేను భయపడ్డాను. దీపక్ గారు ఒక్కసారి దీపక్ గారి కోసం కొట్టనమ్మా. ఆపమనగా నా సార్ 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 మూర్తి గారు, సార్ మీరు కవిత్వం రాసిన అన్నారు కదా సార్, ఒక్క 2 లైన్లు ఏమన్నా చెప్తే సార్ ప్లీజ్ సార్. సార్ మా రాంబాయిని పడేసుకోవడానికి ఇక కొంచెం ట్రై చేసుకుంటా సార్ రే కూడా. సరే సార్, అది ఆయన రాంబాయి కోసం రాసింది, అలా అడగకూడదు పర్సనల్స్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్ గా మనం బన్నీవాస్ గారి రాంబాయి ఎవరో తెలుసుకోవాలని అనుకుంటున్నాం మేము. మూర్తి గారి గాసిప్, ఆయన రాంబాయి బొంబాయిలో ఉంది. అది సార్ ఆయన రాంబాయి బొంబాయిలో ఉంది. ఇది జాగ్రత్తగా గాసిప్ క్రియేట్ చేయండి. ఇది సార్ మేము టాలీవుడ్ అనుకున్నాం సార్, మీరు బాలీవుడ్ కూడానా సార్? రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను సార్. అబ్బా అబ్బా అమ్మమ్మా, ఈ ఒక్క మాటతో సార్ ఇప్పుడు మేము మీ దగ్గర ఆగాము. రాజు అడుగు, రాజు అడుగు, ఆయన అడుగు. సార్ జర అడగడానికి కొంచెం భయంగా ఉంది కానీ అడుగుతున్నా సార్. మీ లైఫ్లో కూడా మీ రాంబాయికి మీరు ఏం చేసారు, ఎట్లా పడేసారో చెప్పండి సార్. ఇప్పుడు ఒకటే కంగారులో ఉన్నా. నా రాంబాయి ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో ఉంది. ఇద్దరం కలిపి వైజాగ్ వెళ్ళాలి. ఆల్రెడీ మా రాంబాయిని కారు ఎక్కించి ఎయిర్పోర్ట్ పంపించి నేను వచ్చేస్తున్నాను పదా అన్న. ఇప్పుడు మిస్ అయ్యానంటే ఉంటుంది, నాకు మామూలుగా ఉండదు. సార్ ఎట్లా పడేసారు సార్ రాంబాయినా? ఏం లేదు, మా నాన్న మా అమ్మ వెళ్ళి వాళ్ళు పడిపోయి నన్ను పాడేశారు అంతే. అరేంజ్డ్ మ్యారేజ్ అన్నమాట. వేణుగారు మీరు ఎలా పడేసారు, ఏదన్నా ఒక ముక్కలో షార్ట్ గా చెప్పదు. నా వేణన్నా మీరు కూడా సినిమా అంతే రాంబాయి సార్ ఇందాక మూర్తి సార్ చెప్పినట్టుగా కవితలే అంతే. బ్యాండ్ అవన్నీ మాకేం రావు కాబట్టి కవితలతోనే పడేసినాము. ఈ రాజు వెడ్స్ రాంబాయి అందరి జీవితాలకి ఇది సార్ నాగేంద్ర సార్ చెప్పినట్టుగా అందరి జీవితాలకి కనెక్ట్ అవుతుంది, అందరి లైఫ్కి చాలా రిలేట్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు కనబడట్లేదు ఎందుకు సార్? ఇక్కడే ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. అన్నా అన్నా మీరు చిన్నప్పుడు అయ్యయ్యో చిన్నప్పటి నుంచి వద్దు అంత చాలా పెద్ద లిస్ట్ ఉంది అంటున్నారు సార్. ప్రెసెంట్ రాంబాయి గురించి చెప్తే 2012 వరకు చాలా మంది రాంబాయిలు ఉన్నారు, కానీ 12 తర్వాత నుంచి ఒకళ్ళే రాంబాయి, లైఫ్ లాంగ్ ఇంకొకళ్ళే రాంబాయి అంతే. సూపర్ సార్.
మొన్న హీరోయిన్ కటౌట్ కట్టించు, ఖర్చు కూడా వచ్చింది. మీరు చెప్పారు కట్టించా. బిల్లు కూడా తిట్టాం. బిల్లు కూడా మీరే ఇచ్చారు, డబ్బులు మీరే ఇచ్చారు. ఇప్పుడు అమ్మ తేజస్విని ఇంకో బిల్లు వస్తుంది నాకు నీ కటౌట్ది. సార్ మీరే చెప్పాలి సార్. సార్ మీరు అమ్మాయి కూడా ఎవరో చెప్పాలి సార్. అన్న చెప్పాలన్నా అన్ని సక్సెస్ మీట్లో చెప్తా, పెద్ద స్టోరీ నాది. చూడండి, ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్. మన ఈటీవీ హెడ్ మన సాయి కృష్ణ అన్న సక్సెస్ మీట్ లో చెప్తాడంట ఆయన రాంబాయ్ లవ్ స్టోరీ. థ్యాంక్ యూ సో మచ్. సార్ ఒక్కసారి నా కోసం ఒక్క చిన్న బ్యాండ్ బీట్ కొట్టి మీ సైడ్ నుంచి సార్, ఒక్కసారి సార్, జస్ట్ ఒక్కసారి సార్ ప్లీజ్ సార్. ఫ్యాన్స్ ఏం జరుగుతుంది? ఏమైనా సార్ జరిగిందా ప్లీజ్ అక్కడ? సార్ చిన్న సార్ అన్న సిగ్గుపడుతున్నారు సార్. మూర్తి గారు ఏజ్ రివర్స్ అవుతుంది అసలు ఆయనకి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మనం డేట్ అనౌన్స్ చేయాలి. సో ఎప్పుడు వస్తుంది రాజు వెడ్స్ రాంబాయి మనందరినీ పలకరించడానికి అని ఆ డేట్ అనౌన్స్ చేయడానికి ఐ రిక్వెస్ట్ బనివాస్ గారిని, వంశీ నందిపాటి గారిని, అండ్ వేణు ఉడుగుల గారిని, అండ్ అలాగే సాయి కృష్ణ గారిని టీవీ విన్ నుంచి, అండ్ అలాగే నితిన్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. రిమైనింగ్ అందరూ వేదిక మీద వస్తారండి, బట్ దెర్ ఈస్ వన్ స్మాల్ కాన్సెప్ట్ అంట, అందుకని మిమ్మల్ని మాత్రమే పిలిచాను నేను. ఆఫ్టర్ దట్ ఐ కాల్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. ఎవిన్ ఒరిజినల్ ప్రొడక్షన్స్ ద్వారా రాజు వెడ్స్ రాంబాయి మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. వేణు ఉడుగుల గారు అండ్ అలాగే రాహుల్ గారి నిర్మాణంలో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. అండ్ ఎస్, ఇప్పుడు మనం ఆ డేట్ అనౌన్స్మెంట్ చేసుకోబోతున్నాము. సాయిలు గారి దర్శకత్వంలో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. అఫ్ కోర్స్ అమేజింగ్ మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి గారి సంగీత సారథ్యంలో ఈ చిత్రం మనందరినీ పలకరించబోతుంది. అండ్ ఎస్, ఇప్పుడే మనం చూసాం గ్లిమ్స్లో ఎంతో టాలెంట్ ఉంది, అది కనిపిస్తుంది. ఎంతో అందంగా ఈ ప్రేమ కథలో మనందరినీ కదిలించబోతున్న అఖిల్ అండ్ తేజస్వి రావు మనందరికీ కనిపించబోతున్నారు రాజుగా, రాంబాయిగా. ఓకే, ఇప్పుడు డేట్ అనౌన్స్మెంట్. వంశీ నందిపాటి గారు, బనివాస్ గారు, ఆల్ సెట్? ఓకే, ఆల్ సెట్ అండి. రెడీ. హిట్లు కొట్టడమే కాదు, ఇప్పుడు ఇక్కడ ఆ సౌండ్ బ్యాండ్ కొట్టి డేట్ అనౌన్స్ చేస్తున్న సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ అండ్ ద సక్సెస్ఫుల్ ప్లాట్ఫామ్ విన్ అని చెప్పాలి. అఫ్ కోర్స్ ఎస్, రెడీ అండి. డన్. సో ఎస్, 21 నవంబర్న రాజు వెడ్స్ రాంబాయి మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. సో మంచి మంచి కాన్సెప్ట్స్తో ఈటీవీ విన్లో మనందరినీ పలకరించిన వ్యక్తులు అండ్ ప్లాట్ఫామ్ ఇప్పుడు లిటిల్ హార్ట్స్ తర్వాత థియేటర్లో విజయాన్ని అందుకొని అదే కోవలో మరొక సక్సెస్ని అందుకోవడానికి విన్ ఒరిజినల్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ చిత్రాన్ని మనందరికీ అందిస్తున్నారు. అఫ్ కోర్స్ విరాట పర్వం, నీది నాది ఒకే కదా లాంటి బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ని మనందరికీ అందించిన వేణు ఉడుగుల గారు అండ్ రాహుల్ గారు ఈ చిత్రానికి నిర్మాతలుగా మన ముందుకు తీసుకొని వస్తున్నారు. అండ్ సాయిలు గారి దర్శకత్వంలో ఈ చిత్రం మనందరినీ పలకరించబోతుంది. అండ్ డైరెక్టర్ సాయిలు గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే సురేష్ బొబ్బిలి గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ సార్ ఫర్ వన్ పిక్చర్. అండ్ డిఓపి గారు వాజిద్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఎడిటర్ నరేష్ గారు ప్లీజ్. అండ్ అలాగే చైతన్య గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ సార్.
యా ఛానల్స్. ఓకే. ఎస్. ఇది తీసేసి ఒక్కసారి ఇంకొక పిక్చర్ అండి తీసుకోండి మా బ్యాక్. యా వన్ పిక్చర్. తన్మయ్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సురేష్ బాబులి గారు. ఓకే. మేము ఇప్పుడే ఇందాకే మీరు చెప్పారు అంత క్లియర్గా రాంబాయిని ఆల్రెడీ కారెక్కి పంపించాను ఇప్పుడు నేను వెళ్ళాలి అని. సో అందుకని ఆలస్యం చేయకుండా బనివాస్ గారినే ముందు మైక్ ఇచ్చేస్తున్నాం అనమాట. యా అందరూ స్టేజ్ మీద ఉండండి ప్లీజ్ స్టే. మా మీడియా మిత్రులందరూ అస్తమానం స్టేజ్ మీద కనబడుతున్నాను, కొంచెం బోర్ కొడుతున్నాను, అర్థమవుతుంది నాకు కూడా. ఎంత తగ్గిందో అన్నా కూడా ఇంపార్టెంట్ మిస్ చేసుకోలేము కదా, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. అండ్ ఈ సినిమా గురించి స్ట్రైట్గా మాట్లాడాలి, స్ట్రైట్గా చెప్పాలంటే ఒకటే, ఈ సినిమా నిజంగా ఒక జీవితంలో జరిగింది అంటే మాత్రం ఎవరూ నమ్మలేం. ఈ కథ ఎవరన్నా ఇది నిజంగా జరగకుండా ఉండి కథ ఎవరన్నా చెప్తే మాత్రం 100% మనం ఆ డైరెక్టర్ని కానీ ఆ రైటర్ని కానీ ఏ మనిషి అన్నా ఇట్లా ఆలోచిస్తాడా అంటాం. అట్లాంటి సినిమా ఇది. అంటే నేనైతే ఫస్ట్ నాకు ఇది నిజమైన కథ అని చెప్పి చెప్పలేదు, మామూలు జనరల్గా సినిమా చూపించినప్పుడు ఏదైతే ఈ కథ మెయిన్ ఉంటుందో హార్ట్, అది అంటే మరీ ఇంత హార్ష్గా వెళ్ళాలా ఒక సినిమాకి అని ఆలోచిస్తుంటే తర్వాత చెప్పారు నాకు వేణు ఓడుగులు గారు, ఇది ఒరిజినల్గా జరిగిన కథండి అని చెప్పి. నిజంగా గుండె అయితే తరుక్కుపోయింది నాకు. అది అంత మంచి కథ. అంటే అంత మంచి కథ అని చెప్పే కన్నా కూడా అట్లాంటి ఒక ఇన్సిడెంట్స్ మన జీవితాల్లో జరుగుతాయి, లేదా అట్లాంటి నిజంగా ఆలోచించే మనుషులు ఉంటారు అనేది నిజంగా నాకు ఒక నైట్ అంతా కూడా నేను డిస్టర్బ్ అయిపోయాను ఇక ఈ సినిమా చూసిన తర్వాత. అట్లాంటి సినిమా ఇది. డెఫినెట్గా అందరినీ అయితే మాత్రం లేచేటప్పుడు అయితే మాత్రం మీరు అందరూ కూడా డెఫినెట్గా సీట్లోంచి లేచేటప్పుడు అయితే మాత్రం ఒక భారంతోనే లేస్తారు. అంత బాగా డైరెక్టర్ లాస్ట్ మొత్తం సినిమానంతా కూడా ఒక ఇంటెన్స్లో ఒక ఫ్లోలో తీసుకెళ్ళాడు మొత్తం సినిమానంతా కూడా. నేను ఈ సినిమా గురించి అంటే ఇప్పుడు మన అఖిల్, అలాగే అమ్మాయి తేజస్విని, అంటే 16 అన్నాల తెలుగు పిల్ల అంటాం కదా, అట్లా ఇప్పుడు 16 అన్నాల తెలుగు పిల్ల అనేది చాలా పదం చాలా కాలం అయితే కనుక ఈరోజు చెప్పాలంటే మాత్రం ఒక టెరాబైట్ తెలుగు అమ్మాయి అనొచ్చేమో. అంత బాగుంది సినిమాలోని. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఏంటంటే ఒక తెలుగు అమ్మాయి నిండుగా ఉంది స్క్రీన్లోని. ఒక రూటెడ్ అమ్మాయి ఎలా ఉంటుందో అలా ఉంది. అండ్ వీళ్ళిద్దరూ అయితే ఎరగొట్టారు. రాజు సినిమాలోనే కాదు, నీ ఎనర్జీ బయట కూడా చాలా బాగుంది. మొన్న అప్పుడు సినిమా చూసినప్పుడు చూశాను, ఇప్పుడు చూశాను, సూపర్ ఎనర్జీ ఉంది.
అండ్ నువ్వు ఆ సీను ఒకటి ఉంటుంది కదా, ఇది బెత్తం పెట్టి కొట్టే సీను. ఆ సీన్కి అయితే నీ మీద నాకు చాలా ఎందుకంటే బెత్తం అంటే ఐ మీన్ స్టిక్, మా వెస్ట్ గోదావరిలో బెత్తం అంటారు, స్టిక్. ఆ స్టిక్ పెట్టి కొట్టే సీన్ అయితే ఇప్పటికీ నాకు పొద్దున్న ఆలోచిస్తుంటే, ఈ సినిమా గురించి ఆలోచిస్తుంటే ఆ సీన్ ఒక అంటే చాలా ఏమంటుంది దాన్ని, ఒక ఇంటెన్స్ ఉన్న సీన్ అది. ఇట్లాంటి సినిమా డెఫినెట్గా ఏంటంటే మన తెలుగులో తీయాలంటే ఫస్ట్ డేరింగ్ కావాలి. నిజంగా ఈటీవీని మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఈ పాయింట్ని స్క్రీన్ మీద ఎత్తాలంటే దానికి ఒక చాలా డేరింగ్ కావాలి. దానికి నిజంగా దీన్ని తీసుకొచ్చిన వేణు ఉడుగులు గారు కానీ, అలాగే దీని డైరెక్టర్ మన బోస్ గారు కానీ, వీళ్ళందరూ కూడా చాలా రూటెడ్ కథని చాలా బాగా తీసుకొచ్చారు. అండ్ ఈ సినిమాలో ఇంకా సర్ప్రైజ్ ఎవరంటే మా చైతన్య గారు, మన సిద్ధు జొన్నలగడ్డ గారి బ్రదర్ ఈయన చైతన్య గారు. 100% స్క్రీన్లో అయితే సర్ప్రైజ్ ఇస్తాడు ఈయన. ఈరోజు అంటే నేను కొన్ని మూర్తి గారు, నిశాంత్ గారు మీరు అందరూ తెలుసు కదా, కొన్ని నేను గట్టిగా చెప్పానంటే గట్టిగా తగులుతాయని. ఈయన మాత్రం సర్ప్రైజ్ ఇస్తాడు స్క్రీన్లోని. మీరు చూడండి సినిమా. అంటే నేను పెద్ద మాట అనట్లేదు కానీ మళ్ళీ మన తెలుగు సినిమాకి ఒక మంచి నటుడైతే దొరికాడు ఈ సినిమాలోని. చాలా బాగా చేశారు. అంటే నేను చెప్పకూడదు, ఆ క్యారెక్టర్లో కొన్ని రివీల్ చేయకూడదు కాబట్టి ఎక్కువ మాట్లాడలేను కానీ ఈయన బయట చూడని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మాత్రం ఆ క్యారెక్టరే ఈయన అనుకుంటారు. అంత బాగా చేశాడు ఈయన నిజంగా. హ్యాట్స్ అంటే ఫస్ట్ సినిమా అంటే మీన్ థర్డ్ సినిమా అనుకుంటానండి, అందుకని ఎక్కువ పోగొట్టలేదు. బట్ డెఫినెట్గా మీకు ఎదరెదర స్టేజెస్ మీద మాత్రం నటనకి మాత్రం చాలా డెఫినెట్గా మిమ్మల్ని బాగా మెచ్చుకుంటారు. థ్యాంక్ యూ అండి. సురేష్ బబ్లీ గారు, రాంబాయి సాంగ్ మాత్రం కుమ్మేపోతుంది. ఈ నెక్స్ట్ 3-4 months అయితే మాత్రం అందరి నోళ్ళల్లో మాత్రం ఈ టైటిల్ సాంగ్ ఏదైతే ఉందో రాంబాయి అది ఉంటుంది. ఎందుకంటే నాకు ఈ మధ్యలో ఫేవరెట్ సాంగ్ అది. నేను ఎన్నిసార్లు ఆ సాంగ్ విన్నానంటే ఇప్పుడు నా కార్లో కానీ నా ఫోన్లో కానీ చూస్తే ఫస్ట్ సాంగ్ అదే ఉంటుంది. నేను తెప్పించుకుని మరీ అది లూప్లో వింటున్నాను. రాంబాయి సాంగ్ మాత్రం నెక్స్ట్ 3 months మాత్రం గట్టిగా వెళ్తుంది. ఎస్పెషల్లీ ఎవరైతే ఫోక్ బాగా ఇష్టపడతారో వాళ్ళందరికీ కూడా మంచి ఫేవరెట్ సాంగ్ అది. నేను వంశీకి కూడా చెప్పాను ఆ టైటిల్ సాంగ్ నుంచి సినిమా పబ్లిసిటీ స్ట్రాటజీ చేయమని చెప్పి, ఎందుకంటే అంత మంచి సాంగ్ అది. డెఫినెట్గా బొబ్లీ గారు మళ్ళీ గట్టి సాంగ్ ఇచ్చారు. ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా మా వంశీ నందిపాటి చేతిలో పడిందంటే ఇంకా పబ్లిసిటీని పిప్పు చేసి దాంట్లో జ్యూస్ అంతా పిండేసి మీరందరూ టైర్డ్ అయిపోయి వంశీకి ఫోన్ వస్తే జడిసిపోయేటట్లు చేస్తాడు నాకు తెలుసు. కానీ ఇందాకే చెప్పాను, ఖర్చు కూడా జాగ్రత్త నాన్న. ఫస్ట్ ప్రెస్ వాళ్ళు భయపడుతున్నారు, తర్వాత లెక్కలు చూస్తుంటే నేను భయపడుతున్నాను. కంట్రోల్ అని చెప్తున్నాను. ఈటీవీ వాళ్ళకి అందరికీ కూడా, వేణు ఉడుకులు గారికి కానీ ఈ సినిమాలో ఉన్న టీం అందరికీ కూడా మంచి ఇది రావాలి. ఎందుకంటే చాలా హానెస్ట్గా చాలా కష్టపడి తీశారు. ఎవరినన్నా అంటే నాకు పేర్లు తెలియదు కాబట్టి కొంతమందిని ఎదదాం చెప్పకపోయినా కూడా నితిన్ గారు, సాయి గారు మీరందరూ కూడా మంచి సినిమా అవ్వాలి. ఇది అందరం కలిసి మళ్ళీ ఒక మంచి సినిమాని తెలుగు సినిమా థియేటర్స్కి తీసుకొద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. November 21st రాజు వెడ్స్ రాంబాయి గట్టిగా ఉంటుంది. లవ్ స్టోరీ ఎదిరిపోయింది. రండి. థ్యాంక్ యూ బనివాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నేను వెళ్ళాలి. మా కజిన్ వాళ్ళ అబ్బాయిది ఎంగేజ్మెంట్ ఉంది రేపు మార్నింగ్, మిస్ అవ్వకూడదు నేను, అందుకని థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలా అంటే మా వాళ్ళు చాలామంది నేను ఈ Q&Aలో మిస్ అవుతున్నానని చెప్పి చాలామంది డిసప్పాయింట్ అవుతారు. పర్లేదు, ఇట్స్ ఓకే. ఇదే ప్రెస్ మీట్లో నెక్స్ట్ Q&Aలో కలుసుకుందాం సార్. Q&A కూర్చుంటే ఏమొస్తాయి కూడా నాకు తెలుసు, అందుకే కూర్చోట్లేదు. వెరీ ఇంటెలిజెంట్ బనివాస్ గారు, అందుకని ఇంత మంచి మంచి సినిమాలు మనందరికీ అందిస్తున్నారు. బనివాస్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ ఎస్ నా ఐ రిక్వెస్ట్ చైతన్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. సో ఒక పిల్లర్ లాంటి రోల్ని ప్లే చేశారు ఈ సినిమాలో ఆయన. హలో ఎవ్రీవన్, ఐల్ కీప్ ఇట్ వెరీ స్వీట్ అండ్ సింపుల్. నాకు తెలిసి ఇలాంటి తెలంగాణ సినిమా బేస్డ్ సినిమా తెలుగులో ఇప్పుడు దాకా రాలేదు. ఐఎమ్ బోర్న్ అండ్ బాటప్ హియర్, ఐ కెన్ అష్యూర్ యూ దట్. ఈ సినిమాలో యాక్చువల్ తెలంగాణ ఇంటీరియర్స్ ఉన్న కల్చర్, ట్రెడిషన్స్, హౌ పీపుల్ లివ్ దేర్ లైఫ్స్ కళ్ళకు కట్టినట్టు చూపించారు ఈ సినిమాలో. అండ్ ఐ ఆల్సో ఫీల్ లైక్ ఐ మైట్ నాట్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్ అగైన్. ఐ డోంట్ నో, ఐ మైట్ నాట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈటీవీ, వేణు గారు, ఎవ్రీ వన్ హియర్. ఐ మీన్ మీరు సినిమా చూసిన తర్వాత you will get a very new experience, very emotional experience,
It's a proper commercial entertainer. Yeah, I don't want to say anything more than that, but yeah, hopefully, I mean, thanks for this opportunity. థ్యాంక్ యూ చైతన్యజీ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ నా డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం సాయిలు కంపాటి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అఫ్ కోర్స్ ఇది రియల్ స్టోరీ, అంతే రియలిస్టిక్గా తెరకి ఎక్కించి తీసుకొని వస్తున్నారు అనమాట ఆయన. ఓవర్ టు యూ అండి, ప్లీజ్ మాట్లాడొచ్చు. అందరికీ నమస్కారం అండి. వీడికి వచ్చిన అందరికీ కొంచెం మైక్ క్లోజ్ పెట్టుకోవాలండి. అందరికీ నమస్కారం అండి. వీడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ అందరికీ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బేసిక్ ఈ కథ అంటే ఈ కథ కానీ నేను ఇక్కడికి ఈ స్టేజ్ మీద నిలబడడానికి కారణం ఒక టీవీ అండి. టీవీ నన్ను ఇక్కడ నిల్చోబెట్టింది. బేసిక్ ఎందుకంటే నేను అంటే చిన్నప్పుడు మాకు టీవీ లేదు. టీవీ లేనప్పుడు మా చుట్టుపక్కల ఇళ్ళలో కూడా టీవీ ఉండకపోయేది. నేనేం చేసేటోనంటే ఆ రోజు ఇక శనివారం దాకా స్కూల్ ఉండేది, ఆదివారం రోజు టీవీ చూడాలి. ఎందుకంటే చిన్నప్పుడు టీవీ కదా. పోతే వేరే వాళ్ళ ఇంట్లోకి పోయేటోళ్ళం. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉండేటోడు, వాళ్ళ ఇంట్లో పోయి టీవీ చూడాలి. అంటే వాళ్ళు అంటే కిటికీలకి వెళ్ళి చూస్తే వాళ్ళు టీవీ కనిపిస్తుంది, కానీ మేము పోరగాళ్ళం చిన్నగా ఉండేది, కనిపించకపోయేది. సో అప్పుడు ఇటుక పెట్టెలు వేసుకొని దాని మీద నిల్చొని పొద్దున 9 గంటలకు స్టార్ట్ చేస్తే టీవీ రాత్రి 9 గంటల దాకా చూసేదండి. ఆ మధ్యలో వాళ్ళు వచ్చి కిటికీలు మూసేటోళ్ళు, టీవీ కిటికీలు మూస్తే ఆ సందుల నుంచి అంటే కిటికీ మధ్యలో సందు ఉంటుంది కదండి, ఆ సందుల నుంచి టీవీ చూసేదండి. అయినా కానీ వాళ్ళు రానిపోయేది. సో నాకు అప్పుడు అంటే ఆ టీవీ మజా ఉండేది. ఎప్పుడైతే ఆ వన్స్ మోర్ ప్లీజు, శిల్ప చక్రవర్తి గారిది ఒకటి ఉంటుంది, ఆట కావాలో పాట కావాలో ప్రోగ్రామ్, ఇవన్నీ చూసి అంటే ఆ నాస్టాలజీ ఫీలింగ్ ఉండేది. అరే ఏంద్రా టీవీ లేదు కదా అని చెప్పి బాధపడేటోడిని. అదే టీవీ ఏదైతే లేదో నాకు అదే ఎక్కువ గుర్తుంటుంది అంటారు కదండి. సో అది బాగా గుర్తుంది. అలాంటి టీవీ నా సినిమాని ఈరోజు టీవీలో చూడడానికి అంటే ఈ దాకా వచ్చింది అనమాట. సో థ్యాంక్ యూ. ఆ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇప్పుడు ఫోన్ చేసి బాబు నీ సినిమా ఇప్పుడు రిలీజ్ అని అడుగుతాడు. సో థ్యాంక్స్ ఆయన ఆ రోజు సినిమా చూడడానికి చేసినందుకు, అంటే చూడకుండా చేసినందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. సో ఈ సినిమా విషయానికి వస్తే ఇది 2016లో రాసిన కథ అండి. కథ పట్టుకొని తిరుగుతా ఉన్నా అంటే మనని ఎవరు నమ్ముతారు, ఇంత రస్టిక్ కథ ఏందన్నప్పుడు వేణుగోడుగుల గారు ఒకటేసారి విన్నారండి, ఒకటేసారి నచ్చింది. అరే ఇది మనం చేస్తానరా తమ్ముడు అన్నాడు సార్. ఆ తర్వాత ఆ క్లైమాక్స్ కానీ అదంతా కానీ కొంచెం అంటే ఎవరు తీసుకుంటారు ఏందని భయపడ్డప్పుడు చలో అంటే ఈటీవీ మన నితిన్ గారు, సాయి గారు అప్పుడే ఫ్రెష్ కంటెంట్ వింటూ ఉన్నారు. సో నితిన్ గారు మన వేనన్న పోయి వాళ్ళకి ఇట్లా పికప్ చేసిండు అనమాట. చేయగానే వాళ్ళు కూడా ఎగ్జైట్ అయ్యారు. సో అక్కడ నుంచి 2023 నుంచి సినిమా స్టార్ట్ అయిందండి. సో నాకు తోడుగా నీడగా ఉన్న మన వేనన్నకి నితిన్ సార్, సాయి సార్, మీరిద్దరు నాకు బ్రదర్స్. ఎన్నోసార్లు అంటే డిస్కషన్స్ వచ్చేవి, వాటన్నిటి నుంచి ఒక మంచి అవుట్పుట్ వచ్చేది. థ్యాంక్ యూ అన్న నితిన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మన తన్మయ్ అన్న అంటే నేను ఆడికి పోవటానికి కూడా కారణం ఒక తన్మయ్ అన్న కూడా చాలా హెల్ప్ చేసిండు. అట్లనే రాహుల్ ఎగ్జిక్యూషన్, థ్యాంక్ యూ రాహుల్. నీ సపోర్ట్ చేయాలంటే మనం చాలా ఉన్నాయి, బట్ లవ్ యూ సో మచ్. సో ఇక్కడ మా ఆర్టిస్టులు వచ్చి చైతు అంటానా, సారీ మీరు చైతు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. తేజు, అఖిల్, డాంబర్, అరే మోని, ఫ్రెండ్స్ బ్యాచ్, మీరందరూ అంటే ఆ వర్షాకాలం మొత్తం ఘోరం. మా సినిమాకే వర్షాలు పడ్డాయి, తుఫాన్లు వచ్చినాయి, కానీ వాటిని తట్టుకొని కూడా మేము అది సాధించినాం. సో వాజిద్ బ్రో, సారీ అంటే మర్చిపోతాను కొంచెం. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అన్న సురేష్ అన్న, నువ్వు లేనిది లేదు సినిమా, అంత బాగా ఇచ్చినావు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఎవరైనా మర్చిపోతే థ్యాంక్ యూ సార్. బాపినేట్ సార్, లవ్ యూ సో మచ్. ఓకే ఇంతే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సాయిలు గారు అండ్ విష్ గుడ్ లక్. అండ్ నా వెరీ సురేష్ బొబ్బిలి గారు, అంటే ఇప్పటికే సమయం ఎక్కువైపోయింది కాబట్టి మిగతా వాళ్ళందరూ చిన్న షార్ట్గా మాట్లాడతారని రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. మా రాజు వెడ్స్ రాంబాయ్ ఫిలిం రిలీజ్ డేట్ అనౌన్స్కి వచ్చిన మీడియా అన్నలకు అండ్ పెద్దలకి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, మరి నేను అసలు పేజ్ చూసుకునే లోపు తిరిగి నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆ టైంలో మాట్లాడతాండి. ఇప్పుడు చాలామంది మాట్లాడాలి కదా. ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ విన్ అండ్ వేణు అన్న, రాహుల్ గారు, ఇంత మంచి కంటెంట్కు నేనైతేనే సరిపోతా, ఈయనైతేనే బాగా చేయగలడని నన్ను నమ్మిన మన సాయిల్ కంపట్ అన్నకు థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా డైరెక్టర్ నుంచి ప్రొడ్యూసర్గా మారిన వేణు ఉడుగుల గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. సో ఎస్ వేణుజీ.
హలో అండి, అందరికీ ఇక్కడికి విచ్చేసిన అందరికీ నమస్తే అండి, మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా. ఇది ఖమ్మం వరంగల్ మధ్యలో జరిగిన ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఒక రియల్ ఇన్సిడెంట్ అండి. అద్భుతమైనటువంటి ప్రేమతో కూడినటువంటి విషాదభరితమైన సంఘటన. బట్ ఆ సంఘటన ఆ ఊర్లోనే జరిగి ఆ ఊర్లోనే అజ్ఞాతంగా సమాధి అయింది. దాన్ని బేస్ చేసుకుని నాకు ఈ కథ సాయిలు కాంపాట్ చెప్పినప్పుడు ఆ సంఘటన నన్ను ఎంత కదిలించిందో, అతను దాన్ని చాలా ఎంటర్టైన్మెంట్ మోడ్లో మాస్ అప్పీల్తో దాన్ని స్క్రిప్ట్గా చేసిన విధానము, ఆ సంఘటనని ప్రాపర్ మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్కి రీచ్ అయ్యేలాగా మేనిఫెస్ట్ చేసిన విధానము నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. ఆ కథ విన్నప్పుడు నిజంగా నేను 1-2 రోజులు నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. నేను ఈ కథను నమ్మిన, అంటే నేను ఈటీవీ విన్ వాళ్ళకి పిచ్ చేయడం జరిగింది. వాళ్ళ మన నితిన్ సాయి గారు వాళ్ళ సహకారం వల్ల యాక్సిడెంటల్గా నేను ప్రొడ్యూసర్ అయ్యాను. సో థ్యాంక్ యూ అండి. దీన్ని ప్రాపర్గా ఈ ప్రాజెక్ట్ని మౌంట్ చేశారు. సాయిల్ కాంపాట్ చాలా అద్భుతంగా తీశారు. అంటే ఆ రైటింగ్లో ఒక నిజాయితీ, ఒక ఇన్నోసెన్స్ ఎలా ఉంటుందో, ఆ మేకింగ్లో కూడా ఒక అథెంటిక్గా మేకింగ్లో కూడా అది కనిపిస్తుంది. చాలా ప్రేమతో చేసినట్టుగా, చాలా నిజాయితీతో చేసినట్టుగా డైరెక్షన్ కనిపిస్తుంది. సురేష్ బొబ్బిలి చాలా అద్భుతంగా, మీకు తెలుసు ఆల్రెడీ, చాలా అద్భుతంగా మ్యూజిక్ చేశారు. సినిమాటోగ్రఫీ కూడా మీరు చూస్తారు, చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఎస్పెషల్లీ హీరో హీరోయిన్ అఖిల్ తేజస్వి అయితే నిజంగా తెలుగు సినిమాకి ఒక కొత్త హీరో హీరోయిన్లు వచ్చినట్టుగా మీకు అర్థమవుతుంది. ఈ నవంబర్ 21న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మీరు రాసి పెట్టుకోండి. ఇది ఒక 7G బృందావన్ కాలనీ, తర్వాత ఒక ప్రేమిస్తే, ఇట్లాంటి ఒక ఎక్స్ట్రాడినరీ తెలుగు సినిమా ఉన్నంతకాలం ఈ సినిమాని గుర్తుపెట్టుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వేణు గారు, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. నౌ రాంబాయి విల్ స్పీక్. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా అందరికీ వచ్చినందుకు. సో ఐఎమ్ వెరీ నర్వస్. ఐ వాంట్ కీప్ ఇట్ షార్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయిలు గారు, ఫర్ మా డైరెక్టర్ గారు, ఫర్ చూసింగ్ మీ యాజ్ రాంబాయి క్యారెక్టర్ నాకు చాలా వెరీ క్లోజ్ టు మై హార్ట్, అండ్ దిస్ ఫిలిం ఈజ్ ఆల్సో వెరీ క్లోజ్ టు మై హార్ట్. అండ్ you will see why, like na character gani, even Raju's character, the film will leave an impact me andarki 21st November. So compulsory please visit, and you will fall in love with the film. And thank you so much ETV and Venu garu and everybody, DOP sir, music director Suresh garu, and he gave such a wonderful score. You will all fall in love with our efforts. Thank you. Yeah. థ్యాంక్ యూ తేజస్వి. అండ్ ఇప్పుడు మనం రాజ్కి ఇచ్చేద్దాం. నమస్తే అండి అందరికీ, ఫస్ట్ మీడియా మిత్రులకి అండ్ ఈ స్టేజ్ మీద ఉన్న వేణు అన్నకి అండ్ వంశీ నందిపాటి గారికి అండ్ ఈటీవీ టీమ్ అండ్ ఎవరికి అందరికీ నమస్కారం అండి. నా పేరు అఖిల్ రాజ్ ఉద్యమారి అండి. నేను ఈరోజు ఈ మైక్ ఇక్కడ పట్టుకున్నా అంటే దానికి చాలా కష్టపడి వచ్చిన, చాలా అంటే చాలా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఒకప్పుడు నేను ఇక్కడ కాకుండా అక్కడ కూర్చొని ఉండే. సో నేను ఒకప్పుడు యాంకర్గా చేశాను. సో అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి నా జర్నీ నేను చాలా కష్టపడి వచ్చిన. నాకు చాలా పిచ్చి సినిమా అంటే, చాలా విపరీతమైన ప్రేమ, పిచ్చి, అన్ని అభిమానం ఉన్నాయి. సో ఫైనల్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత అంతే పిచ్చి ఉన్న మా డైరెక్టర్, అంటే సినిమా మీద ప్యాషను, అంటే ఎక్కడి నుంచో ఒక వచ్చి, అంటే ఆయన ఇందాకనే చెప్తున్నాడు టీవీ కూడా లేదు, నేను ఆడికెళ్ళి చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చినా అని. అంటే ఇక అంత పిచ్చి ఉన్నది. సో అట్లాంటి ఈ సినిమాలో నేను పడ్డందుకు థ్యాంక్ యూ సో మచ్ బోస్ అన్న. ఫస్ట్లీ మీకు ఆయన ఈ సినిమాకి వేణుడుగులు అన్న హెల్ప్ చేసినంత, ఎంత బ్యాకింగ్ చేయాలో అంత చేసిర్రు. ఎల్లప్పుడు మా ఎన్నుకుండి మేమున్నాం నేనున్న బేటా నువ్వు ముందుకు పో అని చెప్పి తట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ వేణు గారు.
అండ్ ఈటీవీ థ్యాంక్ యూ సో మచ్ అండి, నన్ను రాజుగా లైక్ పుష్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ప్రాజెక్ట్. అండ్ నేను ఖచ్చితంగా ఒక మాట క్లారిటీగా చెప్పగలుగుతున్నా, ఈ సినిమా చాలా బాగుంటుందండి. మీరందరూ థియేటర్కి November 21 రోజు రండి, చూడండి. చూసినాక మీ ఎవరికన్నా ఏదనిపించినా అప్పుడు మాట్లాడండి, నేను రెడీగా ఉంటా. ఫస్ట్ సినిమా నాది థియేటర్కి, కానీ ఒక డేర్ స్టెప్తోని మాట్లాడుతున్నా, ధైర్యంతో కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్నా. ఈ సినిమా ఖచ్చితంగా మంచి విజయం రావాలని నేను కోరుకుంటున్నా అండి. అండ్ ఈ సినిమాని థియేటర్ దాకా తీసుకొస్తున్న వంశీ నందిపాటి గారికి అండ్ బన్నీవాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ముందు చాలా మాట్లాడతాను, అది వచ్చినాక అంటే సినిమా రిలీజ్ అయినాక మాట్లాడతా. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. Thank you, Akhil. Thank Thank you you, so Akka. much. Thank you, Ma. And now I request content head of ETV Win. So Nitin will speak now. అందరికీ నమస్కారం అండి. హలో ఫస్ట్లీ వర్షాలు పడుతున్నా, తుఫాన్ వస్తున్నా, ఏమొస్తున్నా, ఎంత ట్రాఫిక్ ఉన్నా ఇలాంటి ఒక చిన్న సినిమాని ఎంకరేజ్ చేయాలి, ముందుకు తీసుకెళ్లాలని మా కోసం ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే మిమ్మల్ని ఏదో ప్రైజ్ చేసి మీ దగ్గర మార్క్స్ కొట్టేద్దామని అసలు ఇంటెన్షన్ కాదండి. బికాజ్ మాకు ఒక్కసారి నార్మల్గా ఇటు ఆఫీస్కి వెళ్ళేటప్పుడే ఇంత ఇబ్బంది పడుతూ ఉంటాం ఎప్పుడైనా ట్రాఫిక్లో, అలాంటిది ఇంత వర్షం పడుతున్నా అంత మార్నింగ్ ఫస్ట్ అవర్లో వచ్చి మా కోసం నిలబడి సో మమ్మల్ని గెలిపించడానికి నిలబడినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో సెకండ్ ఐ విల్ కీప్ ఇట్ వెరీ షార్ట్ అండ్ సింపుల్ అండి. ఈ సినిమా గురించి చెప్పాలంటే అదే అండి, గ్రేటెస్ట్ లవ్ స్టోరీ. వీళ్ళెవర్రా చాలా ఓవర్ ఉన్నారు, ముందు సినిమా ముందే గ్రేటెస్ట్ లవ్ స్టోరీని అనౌన్స్ చేసుకుంటున్నారు అన్నారు. అవును, ఓవరే ఉన్నాం, గ్రేటెస్ట్ లవ్ స్టోరీ ఇది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి తెలియని ఒక నిజమైన సంఘటన ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రపంచం మొత్తం తెలుగు రాష్ట్రాల వైపు చూసే లాంటి ఆ సంఘటన, అలాంటి సంఘటన ఈ రాజు వెడ్స్ రాంబాయ్. అందుకే ఇది ద గ్రేటెస్ట్ లవ్ స్టోరీ. అది ఎంత గ్రేటెస్ట్ అనేది 21 November చూస్తారు. గ్రేటెస్ట్ అంటే ఈ సినిమా ఇలా ఉంటుంది, బద్దలు కొట్టేస్తుంది, ఇవన్నీ కాదండి. ఈ సినిమా నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్లో 100 సినిమాలు చూసినా మహా అయితే ఒక 20-30 సినిమాలు గుర్తుంటాయేమో, అందులో ఈ సినిమా ఖచ్చితంగా గుర్తుంటుందని మాత్రం మేము ప్రామిస్ చేయగలుగుతున్నాం. సో లిటిల్ హార్ట్స్ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ లిటిల్ హార్ట్స్ సక్సెస్ చేసినందుకు. అండ్ లిటిల్ హార్ట్స్ తర్వాత విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ నుంచి వస్తున్న సినిమా మళ్ళీ ఇంకో థియేటర్ సినిమా రాజు వెడ్స్ రాంబాయ్. సో అప్పుడు మాకు ఎలా అయితే మేమందరం ఒక కొత్త టీం నిలబడి సినిమా ఓకే చాలా మంచి ఫిలిం చేసాం, ఎలా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు బన్నీవాస్ గారు, వంశీ నందిపాటి గారు ఎలా అయితే వచ్చి అప్పుడు మా ముందు నిల్చొని బ్యాండ్ కొట్టి మమ్మల్ని ముందు తీసుకెళ్లారో, మళ్ళీ బ్యాండ్ పట్టుకున్నారు వాళ్ళు. ఈసారి ఇంకా గట్టి కొడతా అని వంశీ గారు ప్రామిస్ చేశారు. సో జోక్స్ అపార్ట్, థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. వీ హ్యావ్ నెవర్ సీన్ సమ్వన్ లైక్ వంశీ నందిపాటి గారు అండ్ బన్నీవాస్ గారు. పెద్ద సినిమా చిన్న సినిమా లేదండి, మంచి సినిమా కాని సినిమా అంతే, ఈ రెండే తేడాలు ఉన్నాయి వాళ్ళకి. సో ఈ సినిమాని టేకప్ చేసి ముందు తీసుకెళ్ళినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ ఒకే ఒక మాట చెప్పి కంక్లూడ్ చేస్తానండి. ఈ సినిమా మీకు ఏమి ఇస్తుంది అంటే 2004 ఒక గొప్ప సంవత్సరం. గజని, 7G, బృందావన కాలనీ, ప్రేమిస్తే ఇలాంటి లవ్ స్టోరీస్ వచ్చాయి. 20 సంవత్సరాల తర్వాత 2023లో బేబీ అనే సినిమా వచ్చింది. ఈసారి అంత గ్యాప్ తీసుకోకుండా 2 సంవత్సరాల్లో మళ్ళీ ఇంకో సినిమా వస్తుంది, అదే రాజు వెడ్స్ రాంబాయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ Nitin, thank you so much. And now business, okay. ఈ సినిమాని నెత్తికెత్తుకొని తలకెత్తుకొని ముందు తీసుకెళ్తున్న వంశీ నందిపాటి గారికి, బన్నీవాస్ గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీరు సినిమా చూసి అది మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ అండ్ మీరు తీసుకెళ్తున్న విధానము నచ్చింది చాలా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హెడ్ ఆఫ్ ఈటీవీ విన్ సాయి కృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. నమస్కారం అండి. ఐ కీప్ ఇట్ వెరీ షార్ట్. అందరికీ థ్యాంక్స్ అండి వచ్చినందుకు. అండ్ మిమ్మల్ని చాలా ట్రబుల్ చేస్తున్నాయి వర్షంలో, ట్రాఫిక్లో, సారీ. అండ్ బట్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఒకటే మాట, నేను మిగతాదంతా నెక్స్ట్ ఈవెంట్లో కానీ సక్సెస్ మీట్లో కానీ మాట్లాడతా. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఓన్లీ 2 people. వన్ ఈజ్ మిస్టర్ రాహుల్, హూ కమెండెడ్లీ డి ద జాబ్. ఆయన లేకపోతే సినిమా లేదు. రాహుల్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పిల్లర్ ఈ సినిమా రావడానికి. సో రాహుల్ లేకపోతే సినిమా లేదు. ఇంకొక గ్రేటెస్ట్ పిల్లర్ తన్మయ్. సో ఇద్దరు బాట్ దిస్ సినిమా హియర్. సో ద గ్రేటెస్ట్ లవ్ స్టోరీ ద ఎవర్ టోల్డ్
అది మేము చెప్పాలనుకుంటున్నాం. మీరు చూడండి, చూసి మీరు చెప్పండి అది గ్రేటెస్ట్ లవ్ స్టోరీ కాదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వంశీ నందిపాటి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఐ కీప్ ఇట్ రియల్లీ వెరీ షార్ట్. మీడియా థ్యాంక్ యూ. వర్షం వచ్చినా సరే మా కోసం వచ్చి మా మీద అభిమానంతో, సినిమా మీద అభిమానంతో ఇక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ. ఇది లిటిల్ హార్ట్స్ అవ్వంగానే చూసిన సినిమా ఇది, రాజు వెడ్స్ రాంబాయ్. నేను ఒకటే చెప్తాను. ఎనర్జీ నెక్స్ట్ ఈవెంట్లో చూపిద్దాం. ఒక్కటే చెప్తాను, November 21st డెఫినెట్గా గట్టిగా సౌండ్ చేయబోతున్నాం. ఇప్పుడు బ్యాండ్తో మీ అందరికీ ఎంత సౌండ్ వినిపించింది అంతకంటే గట్టిగా స్టేట్ అంతా కూడా అదే బ్యాండ్ సౌండ్ వినిపిస్తుంది. అండ్ ఈ సినిమా తర్వాత తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గుర్తుపెట్టుకునే పేర్లు చాలా ఉంటాయి. మా క్యాస్ట్ అండ్ క్రూ అంత అద్భుతంగా డెలివర్ చేశారు ప్రోడక్ట్ని. సో కమ్ వాచ్ దిస్ ఫిలిం ఆన్ November 21st ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ మిస్ రాహుల్ గారి స్పీచ్ అనమాట. సో యా, హలో అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ టు నితిన్ గారు, సాయి గారు, సో బిలీవింగ్ ఇన్ మీ. అండ్ వేణు గారు, మీతో ఇట్స్ ఇమ్మెన్స్ ప్లెజర్ టు కొలాబరేట్. అండ్ డైరెక్టర్ గారు ఫస్ట్ స్టోరీ చెప్పగానే హోల్ స్టోరీ అయిపోయిన తర్వాత ఈ టోల్ మీ దట్ ఇట్స్ బేస్డ్ ఆన్ ఏ రియల్ ఇన్సిడెంట్ అండి అనేసరికి నాకు ఒకటే పదం గుర్తొచ్చిందండి, శ్రీ గారిది. అట్టడుగున పడి కనిపించిన కథలు ఎన్నో కావాలి ఇప్పుడు. అదేవిధంగా ఈ కథ చెప్పాలి అనే పాయింట్లోనే ఈ సినిమా ముందుకు వచ్చింది. అండ్ థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ టు ఎవరీవన్. థ్యాంక్ యూ రాహుల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా వీ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా అండి. ఫర్ Q&A సెషన్ ఐ రిక్వెస్ట్. I'm so sorry. Okay, I no worries. forgot few Tejas. names, so I just want to mention. Yes, I'm so you sorry. can. Yeah, thank you so much, Rahul Garu. I forgot your name. Your efforts were not forgetful at all. I forgot. And thank you so much, Banivas Garu and Vamsi Garu for pushing the project. Thank you so much. Yeah. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే బ్రో, ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ Q&A సెషన్. ఐ రిక్వెస్ట్ సాయి కృష్ణ గారిని, నితిన్ గారిని అండ్ రాహుల్ గారిని, వేణు గారిని అండ్ ఎస్ హీరోయిన్స్ని వంశీ నందిపాటి గారిని, డైరెక్టర్ గారిని అండ్ సురేష్ బాబులి గారిని ప్లీజ్ స్టే బ్యాక్ అండి. రిమైనింగ్ అందరూ హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. సో సేవ్ ద డేట్ అండి, November 21st. ద గ్రేటెస్ట్ లవ్ స్టోరీ మీ అందరినీ పలకరించడానికి మీ ముందుకు వస్తుంది. దాని పేరే రాజు వెడ్స్ రాంబాయ్. ఓకే, నితిన్ గారు కూర్చోండి. నేను మాట్లాడతాను, కూర్చోండి. యా, Q&Aలో చైతన్య గారిని కూడా పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. వన్ మోర్ చేయరండి. ఓకే, ఎస్ సార్. ఇంకో 2 చైర్స్. చైర్ తీసుకొచ్చేయండి. దాని తర్వాత అక్కడ ఏంటి ఒకటి. ఎస్, ఇంకొక చైర్. ఓకే అండి, డన్. అడగడానికి చాలా మంది ఉన్నారు. వంశీ గారు నాతో స్టార్టింగ్. ఓకే రైట్. వంశీ గారు హలో అండి. లిటిల్ హార్ట్ సక్సెస్ మీట్లో అనుకుంటా వాస్ గారు ఒక మాట అన్నారు. వాస్ గారిని అడగాల్సిన క్వశ్చన్ ఆయన మిస్ అయిపోయారు. ఓకే, వాస్ గారు ఒక క్వశ్చన్ అన్నారు, ఒక మాట అన్నారు ఏంటంటే లిటిల్ హార్ట్స్ అనేది ఎప్పుడో ఒకసారి జరిగే అద్భుతం, ఇది జరిగింది కదా అని చెప్పి ప్రొడ్యూసర్లు అందరూ ఎగబడిపోయి సినిమాలు కొనేసి చేతులు కాల్చుకోకండి అని చెప్పి ఒక అడ్వైస్ ఇచ్చారు. 4 రోజులు తిరగలేదు అది. మీరే మళ్ళీ ఇంకో సినిమాతో వచ్చారు అంటే ఏంటి ఆ ఒపీనియన్ మారడానికి కారణం ఏంటి? అంతకంటే పెద్దగా ఉండబోతుందని నమ్మకం. మరి అంత నమ్మకం ఉన్నవాళ్ళు లిటిల్ హార్ట్స్లో మొత్తం మీ బ్యానర్లో మీ పేర్లు కనిపించింది పోస్టర్స్ మీద, ఈ సినిమాలో ఎందుకు కనిపించలే? PhD ఫైల్స్ లేట్గా వచ్చినందువల్ల వేయలేకపోయారు పాపం, అంతే. అంతేనా? అంతే, అంతకంటే ఉంటుంది. ఓకే సరే, అయితే ముందు ఈవెంట్లో కనిపిస్తాయి అన్నమాట మీ పేరు. కనబడతాయి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వేణు గారు,
ఈ సినిమా గురించి క్లైమాక్స్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. మీరు కూడా ఇందాక చెప్పారు 7/G, ప్రేమిస్తే లాంటివి సినిమాలతో పోల్చారు. లైక్ సైరట్, చాలా సినిమాలు ఉన్నాయి లవ్ స్టోరీలో. ఒక ఎలా ఉండబోతుంది, ఒక హార్డ్ హిట్టింగ్గా ఉండబోతుంది క్లైమాక్స్ తర్వాత. బన్నీవాస్ గారు కూడా చెప్పారు థియేటర్స్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అని. ఇది సంఘటన హార్డ్ హిట్టింగే కానీ హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. సో ఇది నేను చెప్తున్నాను కదా, సినిమా చూసిన తర్వాత డెఫినెట్లీ ఆ రాత్రి అందరికీ ఇది గుర్తుంటుంది. ఒక 2-3 రోజులు ఎవరు దీన్ని మర్చిపోరు. అంత పవర్ఫుల్ ఇంపాక్ట్ అయితే చూసే ప్రేక్షకుల మీద ఇది ఉంటుంది అని చెప్పి నేను నమ్ముతున్నాను. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సాయి గారు, నితిన్ గారు, ఎనీథింగ్ ఎవరన్నా. యాక్చువల్లీ ఈ సినిమాని ముందు ఈటీవీ నుంచి ఫస్ట్ థియేట్రికల్ రిలీజ్ అనుకున్నారు కదా, సో ముందు అదే ప్లాన్ చేశారు, అనౌన్స్ కూడా చేశారు లాంగ్ బ్యాక్. అంటే దీన్ని హోల్డ్లో పెట్టి లిటిల్ ఆర్ట్స్ని ముందుకు తీసుకురావడానికి రీజన్ ఏంటి? దీన్ని ఏంటి ఇన్ని రోజులు హోల్డ్లో పెట్టడానికి ఈ సినిమాని? హోల్డింగ్ కాదు, హోల్డింగ్ నితిన్ గారు తెలియదు. హోల్డింగ్ కాదు, ఒక 2-3 రీషూట్ చేసి మళ్ళీ ప్యాకేజ్ చేసేసాం అంతే. షూటింగ్కి టైం పట్టింది, ఎందుకంటే అప్పుడు చేద్దాం అనుకున్నప్పుడు డిసెంబర్లో చేద్దాం అనుకోండి. అప్పుడు తుఫాను, వాన్లు అవన్నీ వచ్చినాయి, ఆ షెడ్యూల్ అవ్వలేదు. మళ్ళీ ఇయర్ మార్చిలో చేసాం అంతే. సో ఇది మేము జోక్ చేసుకుంటుంటాం, ఇది ఈటీవీ విన్ బాహుబలి అంటూ ఉంటామండి. 2 సంవత్సరాలు మొదలై. సో ఇందాక మీరు టీం అన్నట్టే ఇంట్లో కష్టాలు వచ్చాయి, షూటింగ్లో చాలా ఇంటెన్స్, ఎందుకంటే కంప్లీట్ అవుట్డోర్, ఇది కంప్లీట్ అవుట్డోర్. అలాంటి ఒక ఊర్లో వర్షాలు వచ్చాయి, చాలా పెద్దగా ఇష్యూస్ వచ్చాయి, అయినా కానీ వాటన్నిటిని దాటుకొని వస్తుంది. సో టైంలోనే గ్యాప్ ఉంది, టైమింగ్లో కాదు. ఆల్ ద బెస్ట్ అండి. ఒక రూటెడ్ లవ్ స్టోరీ లాగా కనిపిస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. వేణు గారు, మీ నుంచి రూటెడ్ కథలు మీరు ఎప్పుడు మాట్లాడినా మనదైన కథలు ఉండాలి. సో మనదైన కథలు చెప్తే ఆడియన్స్ ఎంతవరకు అట్రాక్ట్ అవుతారనేది ప్రీవియస్ సినిమా రిజల్ట్స్ అన్ని చూస్తున్నాం. సో బేసిక్గా యూత్ని అట్రాక్ట్ చేసే పాయింట్లు ఎక్కువగా ఉండే అంశాలన్నీ ఇప్పుడు దర్శకులంతా కూడా క్యాచ్ చేస్తున్నారు. సో మీరు ఒక డైరెక్టర్ కాబట్టి డైరెక్టర్ చెప్పిన పాయింట్ మిమ్మల్ని కదిలించి సినిమా వైపు, నిర్మాత వైపు మళ్లించింది. ఇంతకుముందు కూడా ఈటీవీలో వచ్చిన దర్శకులందరూ ప్రొడ్యూసర్లు అవుతున్నారు. అదే బాటలో డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ అయ్యి సినిమా తీయడం అనేది చాలా ఆనందకర విషయం. మీరు చెప్పినట్టు ఒక సంఘటన, ఒక వాస్తవ సంఘటన తెర మీద తీసుకొచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఇది ఒక చిన్న కమ్యూనిటీ బేస్డ్ లింక్ కూడా ఉంటుందనేది స్పష్టం అవుతుంది. కాబట్టి వాస్తవ సంఘటనలకి సినిమాటిక్గా ఎంతవరకు తీసుకొని డైరెక్టర్కి ఎంత జాగ్రత్తలు చెప్పారు? సో ఇది ఈ సంఘటనని డైరెక్టర్ మలిచిన విధానం, అంటే దాన్ని కథగా విస్తరించిన విధానము చాలా ఎంటర్టైన్మెంట్లో చాలా మాస్ అప్పీల్తో ఉందన్నమాట ఇది. తర్వాత ఆ యూత్ 2007 ఆ టైంలో ఉండే ఆ యూత్, వాళ్ళ హానెస్ట్, వాళ్ళ ప్రేమ, వాళ్ళ కోపాలు, వాళ్ళ నేచర్, అదంతా కూడా నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. సో అందుకనే నేను ఎప్పుడూ నాకు ప్రొడ్యూస్ చేయాలని ఉండింది, కానీ ఇమ్మీడియట్లీ చేసేంత అది ఆలోచన లేకుండే. కానీ ఈ కథ చెప్పినప్పుడు, అంటే అంతకుముందు నుంచే నాతో ఒక 1 year బ్యాక్ స్క్రీన్ రైటింగ్ డిపార్ట్మెంట్లో తను జాయిన్ అయ్యాడు. బట్ ఇతనిలో ఒక సాయిల్ కాంపాటి, అంటే డైరెక్టర్లో ఒక రా ఇంటెన్స్ ఉండేది, ఒక నిజాయితీ కనిపించేది. అంటే ఏం చెప్పినా కూడా చాలా ఆథెంటిక్గా చెప్పేవాడు, ఏ ఐడియాస్ చెప్పినా ఏంటి. సో నాకు ఎట్లయినా చేసి ఈ కథని సినిమాగా తీయాలి, దీన్ని మనలాంటి వాళ్ళు నమ్మితేనే ఇది సినిమాగా బయటకు వస్తుంది అని చెప్పి నేను వీళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. అట్లా నన్ను వాళ్ళు ప్రొడ్యూసర్ చేయడం జరిగింది. డైరెక్టర్ గారు, సో లవ్ స్టోరీ అంటేనే అయితే హార్డ్ హిట్టింగ్గా ఉండాలి, లేదంటే సో జాయ్ఫుల్గా వెళ్తూ ఉండాలి. లైక్ దట్ ఈటీవీలో వచ్చిన లిటిల్ ఆర్ట్స్ ఆ టైప్లో. సో ఇది ఎంతో హార్డ్ హిట్టింగ్గా, సో మనసుకు హత్తుకునేలా ఉంటుందనేది సో మీరు చెప్పడం జరిగింది. సో బిలీవ్నెస్ ఎంతో ఉండేది మీకు. ఒక సినిమా, ఒక డైరెక్టర్ తన సినిమాని తెర మీద చూసుకోవాలనే రోజుల నుంచి అసలు తెర మీదకి వస్తుందా లేదా అనే ఒక సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈటీవీ చేత ఇవ్వడం, అది థియేటర్కల్గా రిలీజ్ అయ్యేలా వీళ్ళు ప్రోత్సహించడం అనేది ఒక డైరెక్టర్గా మీకు ఎలాంటి ఉత్సాహాన్ని నింపింది? సార్, అంటే ఏమంటారు, ఎండిపోయిన బాయిలు ఉన్నోనికి అరే రారాబాయ్ అని చెప్పేసి మినరల్ వాటర్ ఇస్తే ఎట్లుంటుంది సార్? సో నేను అదే సార్ నాకు వీళ్ళిద్దరు ఇచ్చింది, ఈటీవీ కానీ వేణన్న కానీ చేసిన సపోర్ట్ అట్లున్నా సార్. సార్ మర్చిపోలేను సార్, అంతే సార్, దానికి వర్ణాతీతం ఇక అది. వంశీ గారు, లిటిల్ ఆర్ట్స్తో మంచి నంబర్ చూశారు.
రాజు వెడ్స్ రాంబాయ్ అనేది మనకి ఈటీవీ బాహుబలి అని చెప్పి చెప్తున్నారు కదా. సో ఏంటి రెండేళ్ళు తీశారు కాబట్టి ఆ టైమింగ్తో ఒక్క నిమిషం సార్, మళ్ళీ ఏదో తమ్నేల్ అయ్యేలా ఉన్నా నేను. ఈటీవీ బాహుబలి అంటే అంత వసూలు చేస్తుందని కాదు సార్, అంత ఎఫర్ట్ అంత టైం పట్టిందని సార్. ఖచ్చితంగా అంత ఎఫర్ట్ పెడితేనే మంచి రిజల్ట్స్ వస్తాయనేది మనం ప్రూవ్ చేయవచ్చు. సో వంశీ గారు, సో ఆ నంబర్ మీద ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, గట్టిగా కొడుతుంది 21st అని చెప్పేసి బలంగా ఉన్నారు కాబట్టి ఆ నంబర్ మీద ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నేను మామూలుగానే మ్యాథ్స్లో వీక్. సో అంటే సినిమాని అయితే మేము చాలా బాగా బిలీవ్ చేస్తున్నామండి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను మూవీ చూసిన లాస్ట్ 15-20 మినిట్స్ ఏదైతే ఉందో నాకు అట్లీస్ట్ ఒక 3 వీక్స్ నా మైండ్లో ఉండిపోయింది. అది దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఇట్. తేజస్వి. సో హాయ్ తేజస్వి. హాయ్ అండి. యా, కమిటీ కుర్రల్లో చూడడం జరిగింది. చాలా 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 అమాయకంగా ఉండే మీ క్యారెక్టర్. అయితే ఇందులో చూస్తే మీ క్యారెక్టర్ చుట్టూ చాలా కథ జరుగుతుందన్న ఫీలింగ్ ఉంది. అయితే ఈ క్యారెక్టర్ చూస్ చేసుకున్నప్పుడు వాట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ మీకు బాగా నచ్చింది అంటే ఏం చెప్తారంటే, ఇందాక కూడా మీరు అంటూ చాలా స్పెషల్ నాకు ఇది నా కెరీర్లో, ఐ మీన్ స్టార్ట్ చేసిన దాంట్లో మీకు చాలా స్పెషల్ అని చెప్పారు రాంబాయ్ క్యారెక్టర్. సో వాట్ మీకు బాగా నచ్చిందంటే ఏం చెప్తారు? ఎస్పెషలీ లైక్ నాట్ జస్ట్ మై క్యారెక్టర్ అండి. నేను ఈ క్యారెక్టర్ చూస్ చేసుకోవడం కన్నా ఈ లవ్ స్టోరీని చూస్ చేసుకున్నాను. బికాస్ యాజ్ యూ కెన్ సీ ఇట్ ఈజ్ అన్నారు నితిన్ గారు, ముందే చెప్తున్నారా గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అని. ఇట్ ఈస్ అ వెరీ లైక్ హార్డ్ హిట్టింగ్ లవ్ స్టోరీ అండ్ దాట్ పాయింట్. అండ్ ఐ ఫీల్ లైక్ చైతన్య గారు చెప్పినట్టు మళ్ళీ ఇలాంటి క్యారెక్టర్ రాకపోవచ్చేమో అని అన్నారు ఆయన వెన్ హీ స్పీకింగ్. సేమ్ వే ఐ డోంట్ థింక్ మేబీ మైట్, ఐ డోంట్ నో, హోప్ఫుల్లీ, బట్ ఐ డోంట్ థింక్ రాంబాయ్ లాంటి క్యారెక్టరు, ఇలాంటి రాజు వెడ్స్ రాంబాయ్ లాంటి ఫిలిం you can't recreate such films and characters. So I'm very happy that my director chose me for this. Yeah. All the very best. And Thank Suresh you. garu. Suresh garu. చెప్పండి అన్న. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఐ కంగ్రాచులేట్ ద డైరెక్టర్. మీరు ఇన్ని సంవత్సరాలు సార్ థ్యాంక్ యూ సార్ స్ట్రగుల్ అయ్యి ఈ టైం లూప్లో ఇంతవరకు, అంటే ఆల్రెడీ ఈటీవీ అండ్ వంశీ నందిపాటి బన్నివాసాలు దే ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ యూ. మీరు ట్రావెల్ అవ్వడం లేట్ అయింది ఇక్కడి వరకు టైం లూప్లో, బట్ అంత కష్టపడినందుకు మీరు మంచి విక్టరీ హ్యాండ్స్లో పడ్డారు ఈ రోజున. అండ్ మీ కన్విక్షను, మీ డిటర్మినేషన్కి వేణు కూడా తోడవడం, ఐ విష్ యూ ఏ గ్రేటెస్ట్ సక్సెస్. కొంతమంది లేకపోతే కొన్ని స్క్రిప్ట్లు బయటకు రావు ఎట్టి పరిస్థితుల్లో. 16 ఏళ్ళ వయసుకి అదే జరిగింది ఆ రోజున. 16 నెలలే సబ్జెక్ట్కి అది ల్యాండ్ మార్క్ హిట్. అలాగే ఇప్పుడు మీరు అందరూ చెప్తున్న దాని ప్రకారం మీది కూడా ఒక మైల్ స్టోన్ ఫిల్మ్ అవుతుందని, అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. 100%. అయితే ఈ కథని మీరు ఏ యాంగిల్లో చూసారండి? వెన్ యూ, అంటే బేస్డ్ ఆన్ ది రియల్ స్టోరీ అని చెప్తున్నారు కదా, అంటే దాన్ని లవ్ యాంగిల్లో చూసారా, ఇన్ సోషలాజికల్ ప్రాబ్లంలో చూసారా, ఏ యాంగిల్లో చూసారు ఈ కథను మీరు? నాకు లవ్, అంటే లవ్ సార్, అంటే దీన్ని లవ్కి పూర్తిగా కమర్షియల్ చేసుకున్న కథ సార్ ఇది. మీరు కమర్షియల్గా చేసుకున్నారా, నాన్ కమర్షియల్గా చేశారా, ఆర్టిస్టిక్గా చేశారా, శంకరాభరణం చేశారా అని నేను అడగట్లేదు సార్. నేను ఈ కథని మీరు ఏ కోణంలో మొట్టమొదట ఆ ఇన్సిడెంట్ని చూసిన తర్వాత వాట్ హ్యాస్ రియల్లీ టచ్డ్ యూ అండి? అంటే ఇక్కడ రెండు ఉన్నాయి సార్. ఒకటి లవ్ యాంగిల్, అంటే కథకి లవ్ యాంగిల్, నెక్స్ట్ ఏమంటే సామాజిక కోణం కూడా చూపించవచ్చు అని చెప్పి అనిపించింది సార్. ఆ రెండు అనిపించినాయి. ఆ రెండు యాంగిల్లో దీన్ని డీల్ చేయొచ్చు అని చెప్పి అనిపించింది సార్. అంటే ఇప్పుడు మన బన్నివాస్ గారు ఇందాక చెప్పినప్పుడు కానీ, లేకపోతే నితిన్ గారు చెప్తున్నప్పుడు కానీ, ఇదేదో చాలా గొప్ప బ్రహ్మ పదార్థం అన్న యాంగిల్లో మాట్లాడుతున్నారు వాళ్ళు. అది ఎందుకు అంతలా మిమ్మల్ని స్ట్రైక్ చేసిందండి? స్ట్రైక్ చేసిందంటే ఏం చెప్తాం సార్, అంటే అనిపించింది, అంటే నచ్చింది. దీనికంటే మించిన సందర్భం లేదు చెప్పడానికి అనిపించింది సార్. అది ఓకే, ఇన్స్పైర్ అయ్యారు. ఇన్స్పైర్ అయిపోయింది. ఓకే, అది మంచి పదం. అది అవును సార్. ఓకే, వంశీ గారు చెప్పండి సార్. మీరు నార్మల్గా ఇటువంటి కథలు చేయడానికి మీరు ఎంతో ఇంట్రెస్టో, లేకపోతే మీకున్న గట్స్ అనుకోండి, ఆఫ్ కోర్స్ మీకున్న బ్యాక్ డ్రాప్, మీకున్న నేపథ్యం అంత బలమైంది కాబట్టి. బ్యాక్ డ్రాప్ అంటే ఓకే చెప్పండి. బన్నివాసు, అరవింద్ గారు
backdrop. మామూలు కోర్ట్ కాదు కదా అది. ఈ సినిమాని మీరు వెన్ యూ హెల్డ్ ఇట్ చెయ్యాలి అని మీరు అనుకున్నప్పుడు మిమ్మల్ని బాగా, ఎందుకంటే లిటిల్ హార్ట్స్ అనండి, లేకపోతే అంటే ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ నాట్ బై రూల్ ఈజ్ నాట్ ఎ సక్సెస్. బై రూల్ సక్సెస్ కాదు కదా. మీరు దీన్ని సక్సెస్గా మీరు ఫీల్ అవ్వడానికి వాట్ హ్యాస్ రియల్లీ సపోర్టెడ్ యూ అండి? ఒక డైలాగ్, సినిమాలో ఉన్న ఒక డైలాగ్, ఒక పాట. ఏంటంటే డైలాగ్? అది నేను రిలీజ్ అయినాక చెప్తా. రిలీజ్ అయ్యాక మేము చెప్తాం, మీరు చెప్పేది ఏముంది? అది మీరు తెలుసుకుంటారు అప్పుడు. ఈ డైలాగ్ వల్ల చేసాడా మామూలుడు కాదని. ఓకే అమ్మ, ఐ షుడ్ ఆస్క్ యూ బికాస్ ఎ లవ్ స్టోరీ ఈజ్ ఆల్వేస్. నాకు తెలుగు వచ్చండి. అమ్మ నాకు తెలుగు వచ్చు, నాకు తెలుగు వచ్చు. నువ్వు తెలుగు అమ్మ అని కూడా తెలుసు నాకు. అంటే ఇప్పుడు కొంతమంది ఆయన చైతన్య గారు కూడా మంచి ఇంగ్లీష్లో ఎరగొచ్చారు, అందుకని మాట్లాడితే బాగుంటుందని. అయితే తెలుగు అమ్మాయిగా నీ పాత్రీకరణకు సంబంధించిన అంతర్లీనమైన అంశాలలో నీ మనసులోని పొరలను ఏది అంత ఆకర్షణవంతంగా నిన్ను గుంజి లాగి ఈ పాత్ర పరిధిలోకి నిన్ను పరిగెత్తించి నడిపించి ఉర్రూతలూపించిన సన్నివేశ సందర్భానుసారమైన ఒక అద్భుతమైన అంశాన్ని మా అందరి ఎదురుగుండా ఆవిష్కరించమని అందరి తరఫున అభ్యర్థిస్తున్నాను తల్లి. ఒక్క ముఖార్థం రిపీట్ సార్. ఈ క్వశ్చన్ అర్థం చేసుకోనికి 21 నవంబర్ అయితే స్క్రీన్ పెట్టినమ్మ మాకు వెల్కమ్. అంటే ఇప్పుడు ప్రతి ప్రేమ సార్ చిన్నపిల్లే ప్రతి ప్రేమ కథకి నార్మల్గా అమ్మాయి పాత్రకి సంబంధించింది ఒక స్ట్రగుల్, అబ్బాయి పాత్రకి సంబంధించింది ఒక స్ట్రగుల్ ఉంటాయి. స్ట్రగుల్ ఓకేనా? పర్లేదా? ఆ సంక్షోభ స్థితిలో, స్ట్రగుల్ అన్నాను కదా, ఆ సంక్షోభ స్థితిలో నీకు నీ క్యారెక్టర్ బలమైన క్యారెక్టర్ అనిపించిందా, హీరో క్యారెక్టర్ బలమైన అనిపించిందా? నీ వైపు నుంచి ప్రాబ్లమ్మా, అబ్బాయి వైపు నుంచి ప్రాబ్లమ్మా, అది సమాజం ప్రాబ్లమ్మా, ఏంటి అసలు నువ్వేం ఫేస్ చేసావు సినిమాలో? అది మీరు 21st చూడాలండి. నవంబర్ 21st థియేటర్స్లో చూడాలి. బట్ ఇద్దరూ కాదు బలం అనేది, ఏ క్యారెక్టర్ అనేది కాదు, ప్రేమ బలమైంది. చాలా బాగా ట్రైన్ ఇచ్చారు. ఒక స్మాల్ థింగ్ టు యాడ్ సార్, ప్లీజ్. ఈ క్లైమాక్స్లో ఏదో బ్రహ్మ పదార్థం అన్నారు కదా సార్, అంటే ఎగ్జాజరేట్ చేయడానికి కాదు సార్, ఇది ఒక నెవర్ బిఫోర్ లవ్ స్టోరీ, అది గ్యారంటీ సార్. ఎందుకంటే క్లైమాక్స్ అంటే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఇప్పుడు ఇదేదో సాడ్ ఎండింగ్ ఉంటుంది ఇదంతా అని. హ్యాపీ ఎండింగే కానీ మీరు చూసిన సాడ్ ఎండింగ్స్ ఏది ఇవ్వనంత స్ట్రాంగ్ ఇంటెన్సిటీ మీకు ఈ సినిమా ఇస్తుందండి. గ్రేట్. సో అదైతే గ్యారంటీ. దట్ ఈస్ అగైన్ వీఆర్ టెల్లింగ్ సార్, మమ్మల్ని ట్రాల్ చేయొచ్చు, ద గ్రేటెస్ట్ లవ్ స్టోరీ ఎవర్. అలా కాదు, ఇది సాడ్ ఎండింగ్ అయితే కాదు, హ్యాపీ ఎండింగ్ సినిమా. నేను బ్రహ్మ పదార్థం అంటే సాడ్ ఎండింగ్ కాదండి బాబు, బలివర్లను. బ్రహ్మ పదార్థం అంటే విచ్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్, ఆర్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, ఆర్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్, ఏదో అలాంటిది బ్రహ్మ. సారీ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను సార్. వాట్ ఈస్ దట్ పదార్థం? బ్రహ్మ సంథింగ్ చెప్పండి మాకు కొంచెం. బ్రహ్మ పదార్థం అంటారు కదా, పూరి జగన్నాథ్ స్వామి దగ్గర ఉన్నది బ్రహ్మ పదార్థం అంటారని. అంటే వేణుని అడుగుతాను ఇప్పుడు కొంచెం, బికాజ్ యు ఆర్ ఓల్డర్ బై ఫ్యూ ఫిల్మ్స్. 16 వయదునిల్లే వచ్చిన తర్వాత, అంటే 16 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత తమిళ సినిమాలు అన్నీ కూడా పొలం గట్ల మీదకి, పల్లిసీమల్లోకి, పంట చేలలోకి వెళ్ళిపోయి, మలేషియాలు, సింగపూర్లు అన్నీ వదిలేసి, ఈ సినిమా తర్వాత ఎటువంటి ప్రాతిపదికని ఈ సినిమా పరిశ్రమకి నిర్ణయించబోతుందంటే, ఒక డైరెక్టర్గా దీన్ని అంత ప్రేమించి నిర్మించిన వ్యక్తిగా ఏం చెప్తారండి? ఇప్పుడు అన్న, ఇది సినిమా ఇండస్ట్రీలో ఇది ఒక బెంచ్ మార్క్ ఇట్లాంటి కాదు, కానీ ఇది ప్రేక్షకుల్ని ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ అయితే ఇది క్రియేట్ చేస్తుంది. ఇందాక మీరు అడిగినారు కదా, ఏ పర్స్పెక్టివ్లో దీన్ని మీరు చూసారని డైరెక్టర్ అడిగారు కదా. ఒక హ్యూమన్ యాంగిల్ మనకి కనిపిస్తుంది, ఒక మానవీయ కోణము, ఒక హ్యూమన్ కండిషన్, అక్కడ మనుషులు, వాళ్ళ ఆ ఊర్లో ఉన్న మనుషులు, వాళ్ళ నేరో మైండ్స్, వాళ్ళ నిజాయితీ, అవన్నీ కూడా మీకు డ్రామా ఫామ్లో చాలా ఇంపాక్ట్ని క్రియేట్ చేసేలాగా ఉంటుంది. ఓకే, వెరీ గుడ్. హవెవర్ మీరందరూ బ్రహ్మాండమైన సక్సెస్ కావాలని రాజు వెడ్స్ రాంబాయి, ఇంకా ప్రతి ఊర్లో ఒక రాజు, ఒక రాంబాయి తయారవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సురేష్ గారు.
సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్ కనిపిస్తున్నారు, వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అయితే ఏ మ్యూజిక్ డైరెక్టర్కి అయినా సరే ఒక పర్టికులర్ స్టోరీ మీద మ్యూజిక్ క్రియేట్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అరే ఈ కథ నాకు బాగా నచ్చింది, ఇదైతే నేను ఇంకా హ్యాపీగా నేను కన్వర్ట్ అయ్యి కంఫర్టబుల్గా కూర్చొని చేస్తానని నాకు థాట్ ఉంటుంది. మీ సినిమాలు చూసుకుంటే విరాట్ పర్వం కావచ్చు, అండ్ నిన్న వచ్చినటువంటి ప్రీ వెడ్డింగ్ షో కావచ్చు, అండ్ ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయ్ కావచ్చు, చాలా సూదింగ్ ఉన్న మ్యూజిక్ అన్నది మీ దగ్గర నుంచి వస్తుంది. సో ఈ సినిమా కథ చెప్పంగానే మీకు బాగా మంచిగా అనిపించిన థింగ్ ఏంటి యాక్సెప్ట్ చేయడానికి? బేసిక్గా ఈ కథ మా ఊర్లోనే జరిగిందండి. 2009-10 ఆ టైంలో ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మా ఊరు, మా చుట్టుపక్కల, మా గ్రామ పంచాయతీ అండ్ మా మండలం, మా జిల్లా అసలు షాక్, అంటే ఒక 10 days షాక్కు గురయ్యారు. అంత అంటే నేను అప్పుడు ఆ టైంలో ఆ పీరియడ్లో అక్కడ ఉన్నా. నాకు ఈ కథ తెలుసు బేసిక్ స్టార్టింగ్ నుంచి, అంటే కథ మీన్స్ జరిగిన ఇన్సిడెంట్ తెలుసు. దాన్ని బేస్ చేసుకుని ఆ టైంలో డైరెక్టర్ కూడా మా కాన్స్టిట్యున్సీ, ఆయన కూడా ఈ కథ గురించి తెలిసి దీని మీద కథ చేయాలి, ఇంత ఇంటెన్స్ ఉన్న కథని జనాలకు మనం చెప్పాలి అనే సెన్స్లో ఆయన ఈ కథ తీసుకోవడం జరిగింది. ఈ కథ గురించి నాకు తెలుసు. కథ రాసుకున్నాక ఫస్ట్ నన్ను చూజ్ చేసుకొని, ఈ కథ తెలిసిన కథ కాబట్టి ఈయన చేస్తే బాగుంటుందని నన్ను చూజ్ చేసుకున్నాడు. అండ్ చాలా ఫీల్ గుడ్ కథ అండి ఇది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ వరకు చాలా ఫీల్ గుడ్ కథ. ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్లోనే కథ ఉంటుంది. దాన్ని నేను ఇష్టంగా చేసిన, నాకు తెలిసిన కథ కాబట్టి. థ్యాంక్ యూ అండి. అఖిల్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. అంటే చాలా రోజుల తర్వాత స్ట్రగుల్ పడుతూ వచ్చారన్నారు. కష్టపడితే తప్ప ఫలితం రాదు. అండ్ అంటే రీసెంట్గా పెద్ద ప్లాట్ఫామ్లో మీకు ఆఫర్ వచ్చినా వెళ్ళలేదంట, అంటే బిగ్ బాస్ ప్లాట్ఫామ్ ఆఫర్ వచ్చినా వెళ్ళలేదు అన్నారు. ఎందుకంటే అంటే ఈ సినిమా దీంట్లో ఉండిపోయారనా, ఎందుకని? అంటే మనకి ఏం చేసినా కానీ ఒక పీక్ పాయింట్ ఉంటుంది. సో ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళినా కూడా ఎండ్ ఆఫ్ ద డే నేను అక్కడికి వెళ్ళి బయటకు వచ్చినాక కూడా నేను చేసేది ఏంటంటే 3rd day నుంచి నేను షూటింగ్కి వెళ్ళాలి. సినిమా అనేది ఈజ్ మై పీక్ పాయింట్. సో అప్పుడు సినిమా రిలీజ్కి రెడీగా ఉన్నప్పుడు, సో ఐ థింక్ మేబీ బిగ్ బాస్కి వెళ్ళకుండా ఇక్కడ ఉండి ఈ సినిమాని ప్రమోట్ చేసుకొని, సో ఇంకా గట్టిగా ఈ సినిమాని ప్రమోట్ చేసుకొని ఈ సినిమాని చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నా. అంటే బిగ్ బాస్ దాన్ని కూడా వెళ్ళకుండా ఉన్నా అంటే అర్థం చేసుకోండి ఈ సినిమా నాకు ఎంత ఇంపార్టెంటో, అండ్ ఈ సినిమా మీద నేను ఎంత కాన్ఫిడెంట్ ఉన్నానో అనేది తెలుస్తుంది అక్కడ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ సాయిలు. సో కంగ్రాట్స్. సో అంటే 2006 to 2009 టైం లైన్లో జరిగిన స్టోరీ అని చెప్పి అంటున్నారు కదా. సో ఎందుకనే ఆ స్టోరీని ఇప్పటిదాకా ఎక్కడ ఎవరు టచ్ చేయలేకపోవడానికి రీజన్ ఏంటి? అట్ ద సేమ్ టైం ఈ సినిమాని ఈ 7 బైజీ బృందావన్ కాలనీ లేదా ప్రేమిస్తే ఇలాంటి టైప్ ఆఫ్ జానర్ ఫిల్మ్స్తో కంపేర్ చేయడం వల్ల ఒక కైండ్ ఆఫ్ ఇమేజ్ క్రియేట్ అయిపోతుంది. సో అది ఎక్కడన్నా ఆడియన్స్ యాంటిసిపేషన్ని కిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా అన్న థాట్ ఎప్పుడు లేదా మీకు బిఫోర్ డూయింగ్ దిస్ అనౌన్స్మెంట్ ఆర్ కైండ్ ఆఫ్? బేసిక్గా ఫస్ట్ క్వశ్చన్ ఉంది కానీ 2007. సో అది ఎవరికి తెలియదు, అంటే ఆ ఊర్లోనే జరిగిన కథ అది. అది చుట్టుపక్కల అంటే ఏమంటారు పేపర్లో కూడా బలేదు, అది జస్ట్ అది అయిపోయింది అంతే. అది ఎవరికి తెలియదు. సో దానివల్ల అది ఎవరికి తెలియదు కాబట్టి, సోషలైజ్ కూడా కాలేదు కాబట్టి, సో ఇది చేస్తే బాగుంటుందని చెప్పేసి అది చేసిందండి. నెక్స్ట్ ఏమంటే ఇప్పుడు ఇది హార్డ్ ఈటింగ్ పని, ఒక పాజిటివ్ ఎండింగ్ ఉంటుంది. సో మ్యాక్సిమం కథలు అంటే లవ్ స్టోరీస్ హార్డ్ ఈటింగ్ అంటాం కదా, కానీ ఇది హార్డ్ ఈటింగ్లో పాజిటివ్. సో దానివల్ల ఇది అంత అంతే. అంటే నితిన్ ఒక క్లారిటీ ఇచ్చారు కాబట్టి సాడ్ ఎండింగ్ కాదనో క్లారిటీ వచ్చింది. బట్ టిల్ దెన్ అప్పటిదాకా ఏమనుకుంటారంటే ఒక సాడ్ ఎండింగ్ ఏమో, అందువల్లే యువర్ పుట్టింగ్ దట్ పాయింట్ అవుట్. అది 7 బైజీ కానీ లేదంటే ప్రేమిస్తే కానీ ఇవన్నీ కూడా సాడ్ ఎండింగ్ లవ్ స్టోరీస్ కాదు. సో ఆ కంపారిజన్ కూడా వస్తుంది కదా. సో ఆయన క్లారిటీ ఇచ్చారు కూడా సరిపోయింది కానీ, లేదంటే కొంచెం ఆ కైండ్ ఆఫ్ యాంటిసిపేషన్ అనవసరంగా కిల్ అయిపోయేదేమో అన్న కైండ్ ఆఫ్ వచ్చేది. లేదండి, అది పాజిటివ్. వెరీ గుడ్. హాయ్. హలో. నాట్ టు కంపేర్, ఇప్పుడు ఈ మధ్య మీరు చేసే కైండ్ ఆఫ్ మూవీస్కి ఆడియన్స్ గ్రో అవుతున్నారు. కొంచెం సొసైటల్ మిర్రర్ లాగా చేసే మూవీస్కి కానీ ఆర్ స్లైస్ ఆఫ్ లైఫ్ ఫిలిమ్స్కి కానీ. రీసెంట్గా ఇప్పుడు తమిళ్లో ఎగ్జాంపుల్ తీసుకుంటే మారే సెల్వరాజు గారి సినిమాలు, సో ఇలాంటి రూటెడ్గా ఉండే సినిమాలు. సో మీరు ఎందుకు ఇంత గ్యాప్ తీసుకొని అలాంటివి కూడా చెప్పలేకపోతున్నారు? ఇలా మళ్ళీ అడగండి. ఇప్పుడు 2022లో వచ్చిన విరాట్ పర్వం, సో ఇంత గ్యాప్ తీసుకొని కూడా అంటే ప్రొడ్యూసర్ రోల్కి వస్తున్నారు, బట్ సో జనరల్గా గ్యాప్ ఎవరు అంటే కావాల్సి తీసుకునేంత కంఫర్ట్గా నా కెరియర్ ఏం లేదు. సో త్వరలోనే నా సినిమా కూడా అనౌన్స్ అవుతుంది. యూవీ క్రియేషన్స్లో నేను చేస్తున్నాను. సో ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది.
క్యాస్టింగ్ ఎవరు ఏంటి అనేది వాళ్ళు అనౌన్స్ చేస్తారు త్వరలో. ప్యారలల్గా ఇంకో మూవీ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారని విన్నాము విత్ అది లేడీ ఓరియంటెడ్ మూవీ. అవునండి, జరుగుతుందండి. అది ఓకే. ప్రీ ప్రొడక్షన్లో ఉంది, అది కూడా స్క్రిప్ట్ స్టేజ్లో ఉంది. సో ఈ సినిమా విషయానికి వస్తే ఇందాక రాజేష్ అన్నట్టుగా అడిగాడు కదా, అంటే ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది అని అడిగారు ఎవరు మన వాళ్ళు. సో కరెక్ట్గా మేమేంటంటే ఎక్కడ కథ జరిగిందో, సంఘటన జరిగిందో అదే ప్లేస్లో వెళ్ళి మన వాళ్ళు షూట్ చేశారండి. అది మహబూబాద్లో ఒక ట్రైబల్ ఏరియా. అసలు అక్కడికి బస్సు కూడా సరిగ్గా వెళ్ళదు. మా రాహుల్ వాళ్ళు అయితే ఎవ్రీడే ఏదో ఒక, అంటే వర్షమో లేకపోతే ఏదో ఒకటి, అంటే ఇంత స్మాల్ స్కేల్ అంటే ఈ బడ్జెట్ ఇప్పుడు అక్కడికి క్యారవాన్లు ఇవన్నీ చాలా అంటే సపోర్టివ్ సిస్టమ్ ఉండదు కదా అక్కడ, ఆ రోడ్లు కానీ అవి కానీ. అక్కడ మేము అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు వర్క్ చేయాల్సి వచ్చింది. 2-3 టైమ్స్ మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, అక్కడ అకామిడేషన్ కానీ. సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఇది చేయడం జరిగింది. దానివల్లనే కొంత గ్యాప్ వచ్చింది. మేము చాలా కంప్లీట్గా ఇది ఒక రెయినీ సీజన్లో చేసాము, ఆ తర్వాత వింటర్లో చేసాము. సడన్గా మళ్ళీ ఎండలు వస్తే ఆగిపోయాము, మళ్ళీ వెళ్ళాము, మళ్ళీ చేసాము. సో అట్లా చాలా రోజులు దీన్ని చేయడం జరిగిందండి. సాయి కృష్ణ గారు, హాయ్ అండి. సో ప్రీవియస్ లిటిల్ హార్ట్స్ కానీ ఇది కానీ యూట్యూబ్ డైరెక్టర్స్ యాజ్ ప్రొడ్యూసర్స్ Right, ఆర్ వీ కెన్ సే మెంటర్స్. సో దిస్ గోన్ బి ద ఫార్ములా ఫర్ ఈటీవీ గోయింగ్ ఫార్వర్డ్? అలా ఏం లేదండి. అంటే ఇది యంగ్స్టర్స్ ని అంటే ఎవరైతే ఒక మెంటర్ లాగా యు కీపింగ్ దెమ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్, జెన్యూన్గా స్టోరీ చెప్పాలనుకుంటారో, జెన్యూన్ స్టోరీ టెల్లింగ్ ఉంటుందో వాళ్ళకి మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. సో ఇట్ కెన్ బి రైటర్, ఇట్ కెన్ బి డైరెక్టర్, ఇట్ కెన్ బి ప్రొడ్యూసర్ ఆల్సో. వేణు ఈజ్ నెంబర్ 3. సో ఇంకా ఒక 2 మెంబర్స్ వస్తారండి ఇట్లనే, డైరెక్టర్ టర్న్ ప్రొడ్యూసర్స్. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే మాకు చాలా కంఫర్ట్ ఇది, ఎందుకంటే ప్రొడ్యూసర్ యాంగిల్ కాకుండా వేణుకు డైరెక్టర్ యాంగిల్ కూడా ఉంటుంది. సో తను క్వాలిటీ మేజర్ చేసుకుంటూ ప్రొడక్షన్ గురించి సెకండ్ ఆలోచిస్తారు. సో మాకు యాక్చువల్లీ బెనిఫిట్, మా పని కొంచెం తగ్గిపోతుంది, మాకు అడ్వాంటేజ్ ఇది. చైతన్య వేణుగారు సార్, చైతన్య గారు హాయ్ సార్. హాయ్ అండి. యా, బబ్లిగా మూవీలో చూస్తే కనుక ఒక ఫాదర్ క్యారెక్టర్, Yeah. సో చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ చేశారు. Sure. సో ఇందాక బన్నీవాసు గారు చెప్తున్నారు ఒక మంచి ఆర్టిస్ట్ మళ్ళీ మనం చూడబోతున్నాము అని చెప్పారు. సో దీనిలో ఎక్కడ ఏది రివీల్ కాలేదు, సో సర్ప్రైజ్ ఉంది. సో చెప్పండి మీ క్యారెక్టర్. It is meant to be a surprise. So చెప్తే కథ తెలిసిపోతుంది. అంటే నెగిటివ్ క్యారెక్టరే ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? లేదు, ఇట్ ఈస్ పార్ట్, మీరు చూడండి. లేకపోతే నాకే ఉంటుంది, నాది కూడా ఒక ఏవి వేయండి అని. ఏవి లేవు కాబట్టి ఏవి వేయలే. సో ఇట్ ఈస్ ద సర్ప్రైజ్ ఎలిమెంట్. అండ్ ఇంకోటి చాలామంది క్లైమాక్స్ 15 minutes అని అంటున్నారు, కానీ త్రూఅవుట్ ద మూవీ ఇట్ సెల్ఫ్ గోస్ ఇన్ ఇట్స్ అ లవ్ స్టోరీ, బట్ ఇట్ గోస్ ఇన్ ఎ వెరీ థ్రిల్లింగ్ సస్పెన్స్ఫుల్ జానరాలో వెళ్తుంది. I know that the last 15 minutes is very impactful, but the events leading up to those 15 minutes of the climax are also very, very important. So నా క్యారెక్టర్ ప్రకారం అయితే నేను చెప్పకూడదు బేసికల్. ఐ థింక్ ఇట్ ఇస్ నితిన్ గారు. వేణుగారు సార్, ఇప్పుడు ఏ లవ్ స్టోరీలో చూసినా, లవ్ స్టోరీ జానర్ మూవీస్లో చూస్తే ప్రజెంట్ ఏదో ఒక లవ్ స్టోరీలో దే ఆర్ ఫైండింగ్ సమ్ ఇష్యూస్ విత్ దట్ లవ్ స్టోరీ ఆర్ క్యాస్ట్ కానీ రిలీజన్ కానీ వాట్ ఎవర్. సో ఇందులో ఇంత హార్డ్ హిట్టింగ్గా మీరు చూపించే ఇష్యూ ఏమైనా ఉందా విత్ దట్ లవ్ స్టోరీ అంటే ఏం చెప్తారు సార్? అర్థమైంది మీరు ఏం సమాధానం కావాలా మీకు. ఇదేమి పరువు హత్యకు సంబంధించిన అట్లా కథ ఏం కాదు ఇది. బట్ ఆ సోషల్ రియాలిటీ లేయర్లో కథ ఉంటుంది. అక్కడ ఆ సోషల్ అంటే ఆ సామాజిక నేపథ్యంలో జరిగే కథ అయినప్పటికీ కూడా, బట్ మనమేమి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ గురించి కానీ లేకపోతే ఇంకేదో డిస్క్రిమినేషన్ గురించి కానీ ఇక్కడ ఏం డిస్కస్ చేయట్లేదు. ఇట్స్ ఎ ప్యూర్ లవ్. సో ఒక ఇంట్రెస్టింగ్, ఒక కాంప్లెక్సిటీ ఉన్న హ్యూమన్ కండిషన్ని డిపెక్ట్ చేస్తుంది ఈ సినిమా. అంటే ఇది సప్రెషన్, అప్రెషన్, డిప్రెషన్ సినిమా అయితే కాదండి. ఇట్స్ ఎ ప్యూర్ లవ్ స్టోరీ. వంశీ గారు సార్, అంటే ప్రీవియస్గా చూసుకుంటే అంబాజీపేటకి ఒక డెబ్యూటెంట్ హీరోయిన్ కంప్లీట్గా ఒక హీరోయిన్ కట్ ట్రెండ్ అనేది మీరు తీసుకొచ్చారు కాబట్టి, సో ఈ మేడంకి కూడా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని? డబుల్ సైజ్ సార్. సంధ్య మర్చిపోయి ఆల్రెడీ సంధ్యలో చెప్పారు కూడా.
అమ్మ లైవ్ ఆపండి ఫస్ట్ నువ్వు వంశీ చెప్పు గారు ఈ కార్తీక్ విషయం చెప్పు తెలీదు అసలు. ఓకే, ఏంటి ఇప్పుడు అదేనా మీ ప్రశ్న, అంతేనా? ఈ హీరోయిన్కి కట్అవుట్ ఉందా లేదా? ఓకే, గాట్ ఇట్. ఏంటి వంశీ గారు ఆన్సర్ చేస్తున్నారు మీరు దానికి? హీరోయిన్కి ఏమండి సిస్టర్స్కి కట్అవుట్ పెట్టించే వాళ్ళు మిగిలిపోయే వాళ్ళు ఎవరైనా ఉంటే నేనే ఆహా, సో పర్ఫెక్ట్ అసలు. థ్యాంక్ యూ సో మచ్. యా ధీరజ్ ప్లీజ్. సో ఇనీషియల్గా ఫిబ్రవరి అనౌన్స్ చేస్తున్నారు కదా, సో ఆ టైంకి అప్పటి నుంచి ఇప్పుడు దాకా 9 monthsలో వాట్ ఈస్ ద బెటర్మెంట్ యూ హ్యావ్ డన్ ఫర్ రాజు వెడ్స్ రాంబాయి? లేదండి, షూటింగే అండి. అంటే అప్పుడు ఆ షూటింగ్ వాతావరణం అంటే మేము ఏ వాతావరణంలో అయితే స్టార్టింగ్లో షెడ్యూల్ చేసామో అదే ఎన్విరాన్మెంట్లో చేయాలనుకున్నాము. తర్వాత ఎండాకాలం వచ్చింది, అంటే ఎండలు వచ్చినాయి, మళ్ళీ అక్కడ గ్రీనరీ అంతా పోయింది. సేమ్ అంటే రియల్ లొకేషన్లో చేయడం వల్ల ఉండే డిఫికల్టీస్ ఏమైతుంటాయో ఆ డిఫికల్టీస్ వల్లనే లేట్ అయింది తప్ప వేరే ఏది కాదండి. అంటే బెటర్మెంట్ చేసుకోవడానికి స్కోప్ కూడా డెఫినెట్లీ బెటర్మెంట్. ఇప్పుడు నితిన్ గారు, సాయి గారు వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ చాలా అందరం బాగా ప్రేమించి దీన్ని చేసాము. డెఫినెట్లీ బెటర్మెంట్ జరుగుతూనే ఉంటుంది, దిద్దుతూనే ఉంటాము. రేపు రిలీజ్ అనక కూడా ఇంకా చేస్తూనే ఉంటాం. మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా మ్యూజిక్ చేస్తున్నాడు. అంటే ఇట్స్ లైక్ ఇట్స్ ఏ ఫైనాలిటీస్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి కదా, ఆ ఫైనాలిటీస్ అన్నీ కూడా చాలా బాగా జరిగినాయి, మంచి జరిగింది కూడా, హెల్ప్ అయింది కూడా. సో థ్యాంక్ యూ. మీరు హీరోగా ఒక సినిమా అనౌన్స్ చేసి ఉండింది కదా పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో. అవును. సో వాట్ హ్యాపెన్ టు దట్? ఇట్ విల్ స్టార్ట్ నెక్స్ట్ ఇయర్. అంటే వై దట్ డిలే? ఎందుకంటే లాస్ట్ because I wrote the story, screenplay and dialogues for it. Then I am also the lead. So too many things for a newcomer. So I'm taking a little break. ఈ సినిమా మధ్యలో ఇది వచ్చింది. Then I've done one more. So next year around Feb or March it will start. It's very much on. అది నేనే బ్రేక్ తీసుకున్నా, విశ్వ గారితో మాట్లాడి I want to go back, spend 6 months on it, on the script. So too many things for a newcomer. So but dynamics will change కదా according to the timeline ఇవన్నీ. అందుకే updated the script. It's a pure old city based movie. Yeah. So live locations అవన్నీ ఉన్నాయి. So yeah. వేణు గారు హాయ్. టు బి ప్రొడ్యూసర్, టు బి డైరెక్టర్, విచ్ ఇస్ బెటర్ అంటారు మీరు? నాకు డైరెక్షన్ బెటర్ డెఫినెట్లీ. ఎందుకంటే ప్రొడ్యూసర్గా ఉండే డిఫికల్టీస్ చాలా స్ట్రేంజ్ ఉంటాయి. సో నేను ఇప్పుడు అంటే నాకు ఒక గ్రేట్ ఎకోసిస్టమ్ సపోర్ట్ ఉండటం వల్ల, ఈటీవీ విన్ నాకు ఉండటం వల్ల నాకు ఈజీ అయింది. కానీ డెఫినెట్లీ ప్రొడ్యూస్ చేయడం అనేది చాలా చాలా డిఫికల్ట్. సో బట్ దీన్ని ఎప్పుడు కంటిన్యూ చేస్తాను. ఇట్లా సపోర్ట్ సిస్టమ్ నాకు ఉన్నంతకాలం మంచి కథలు చెప్పాలి, మీనింగ్ఫుల్ కథలు చెప్పడం అనేది అంటే చాలా కొంచెం తక్కువ బడ్జెట్లో, మంచి కాంపాక్ట్ బడ్జెట్లో మీనింగ్ఫుల్ కంటెంట్ని చెప్పడానికి నేను ఎప్పుడు ప్రొడక్షన్ హౌస్ రెడీగా ఉంటుంది. సో చివరి ప్రశ్న అండి సార్, లైక్ డైరెక్టర్ గారు మీకే సార్ క్వశ్చన్ సార్, వేణు సార్. ఓకే. సో మీకు డైరెక్టర్ గారు స్టోరీ చెప్పినప్పుడు లైక్ ఆ స్క్రిప్ట్ ఆయనకి ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చారా సార్? లైక్ మీ ఇన్పుట్స్ ఎంతవరకు ఉన్నాయి సినిమాలో? ఆయన కంప్లీట్గా చేసుకొని వచ్చాడండి. డెఫినెట్లీ ఇప్పుడు నేను వేరే ప్రొడ్యూసర్స్ చెప్పినప్పుడు కూడా జనరల్గా ఒక ప్రొడ్యూసర్గా ఉండే ఇన్పుట్స్ ఉంటాయి. తర్వాత నేను మళ్ళీ నితిన్ గారికి, సాయి గారికి పిచ్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన డెవలప్మెంట్స్ కూడా ఉంటాయి. ఇది ఒక కలెక్టివ్ వర్క్ అండి. బట్ మెయిన్ ఎక్స్ప్రెషన్ డైరెక్టర్దే. ప్రతి సీను అంటే ఒక కొత్త సీన్ కూడా మేము అందులో ఏదో పెట్టండి అని చెప్పి ఫోర్స్ చేసింది కాదు. సో అన్నీ తన రాసినవే. కొంచెం అటు ఇటుగా ఏదైనా చిన్న చిన్న సలహాలు ఇవ్వటము, దాన్ని ప్రాపర్గా ఎలా పొజిషన్ చేయాలి కథని, ఇలాంటి చిన్న చిన్న సలహాలు ఇవ్వడం తప్ప చాలా ఎక్స్ట్రాడినరీ రైటింగ్ స్కిల్ ఉన్నాయి సాయిల్ కాంపాటికి. మీరు చూస్తారు డెఫినెట్లీ ఒక రేర్ డైరెక్టర్ అనే విషయం మీకు అర్థమవుతుంది ఆఫ్టర్ ఈ సినిమా చూసిన తర్వాత. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ ఈ సినిమాని ప్రేమిస్తే బృందావన కాలనీ సినిమాతో పోలుస్తున్నారు. సాంగ్స్ ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరు రిపీటెడ్గా చూస్తారు, ఆ సాంగ్స్ కానీ ఆ మూవీ సీన్స్ కానీ. రేపటి రోజు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు అలా చూస్తారంటారా ఈ సినిమాని? చూస్తారండి, పక్కా చూస్తారు. ఏ హోప్తో చెప్తున్నారు మీరు? సినిమా చూసినా కూడా చెప్తాను. అదేంటండి? అయ్యో అయ్యో, ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. దయచేసి మరిన్ని కార్యక్రమాల్లో మళ్ళీ మనం కలుసుకుందాం. ప్రశ్నలు అడిగినందుకు అందరికీ, జర్నలిస్టులందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాగేంద్ర గారు ఇంత తెలుగు మాట్లాడేసరికి నాకు అంతే తెలుగు వస్తుంది.
సో సేవ్ ద డేట్ November 21st రాజు వెడ్స్ రాంబాయ్ మిమ్మల్ని అందరినీ పలకరించడానికి వచ్చేస్తుంది. అండ్ థ్యాంక్స్ టు ఈటీవీ విన్ అండ్ థ్యాంక్స్ టు వంశీ నందిపాటి గారు, బన్నీవాస్ గారు అండ్ వేణు గారు, రాహుల్ గారు అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్కి. టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.